పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. ताकत का मतलब तेरे समझ के बाहर है विष्णु. ताकत लोगों को जोड़ने से बढ़ती है, लेकिन मेरे खिलाफ जो करना चाहते हैं उसके लिए नहीं. అంటే ఏంటి రాజకీయ గారు కాలర్ ఎగరేసుకొని తిరుగుతారు? కాలర్ ఎగరేయడానికి కాలర్ ఉంటే చాలు. నేను అనుకున్నాను వయసు కనపడకుండా చేస్తున్నారేమో రాజుగారు అని. రాజుగారికి అమ్మాయిలు ఎవరు లేరా? లేరు. ఈ వయసులో ఎట్లా పడతారు? మీ మీద మర్డర్ అటాక్ అయిందని విన్నాను. ఆల్మోస్ట్ ఒక 10 years బ్యాక్ యూఎస్ నుంచి వస్తూ యూరోప్లో దిగాను. లండన్లో దిగి ట్రైన్లో యూరోప్ తిరుగుదామని వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు నేను బ్రసెల్స్ స్టేషన్లో మార్నింగ్ 6:45కి పరిటాల రవి తోటి చాలా దగ్గర సంబంధం ఉందని. అంత పెద్ద వ్యక్తి డౌన్ టు ఎర్త్ మాతో ఉండి ఆయన మిర్చి బజ్జి మాకు దగ్గర ఉండి తినిపించి ఇలా ఉండి చూసి ఆయన ఎందుకు వస్తారమ్మా రెగ్యులర్గా రాకండి మీకు మంచిది కాదు అనేవాడు. అది November 19th ఇయర్ నాకు గుర్తులేదు. శ్రీరాములో సినిమా ఓపెనింగ్. ఆ సినిమా ఓపెనింగ్కి నన్ను పిలిచారు ఆయన ఫోన్ చేసి, అమ్మా ఇది మన సినిమా పూజ ఉంది నువ్వు రా అని. బాంబ్ బ్లాస్ట్ అక్కడే కదా అప్పుడే అయినప్పుడు ఆ తర్వాత నాకు సిఐడి వాళ్ళు ఫోన్ చేశారు. వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు ఇవన్నీ జరిగిన తర్వాత 1 month తర్వాత. అవును. నాన్నగారు చనిపోయారు కాబట్టి ఆయన విషయంలో ఏదైనా రిగ్రెట్స్ ఉన్నాయా మీకు? ఇది కూడా నేను ఎక్కడా చెప్పలే. May 6th నాకు ఫోన్ చేసి ఒక మాట వస్తావా అన్న. నీకోటి చెప్పాలరా, ఐఎమ్ గోయింగ్. ఎగ్జాక్ట్ ఐఎమ్ గోయింగ్. ఈజ్ వెరీ హేల్ అండ్ హెల్తీ. మామూలుగా నడుస్తున్నారు అంటే ఏంటి నాన్నగారు ఏంటి ఏం మాడుతున్నారు? యు నో వాట్ ఐఎమ్ సెయింగ్. నేను ఇలాగ మాడుతాను. యు నో వాట్ ఐఎమ్ సెయింగ్. రాజ్ కందుకూర్ అనే వ్యక్తి తన జేబులోంచి డబ్బులు పెట్టడు, వేరే వాళ్ళ డబ్బులతో తన నిర్మాతగా చలామణి అవుతుంటారు, జస్ట్ గేమ్ ఆడతారు అంతే అన్నది ఎంతవరకు నిజం? हाय राज साहब, वेलकम टू माय शो. थैंक यू. आपको देख के हमको हिंदी में बात करना चाहता हूँ. हिंदी में बात कर लेते हैं. हम तो औरंगल से. पहली बार याद है हमको आपको फेसबुक में वो आप डब स्मैश किए थे. आप कमेंट किए थे. एक बार वो डायलॉग बोल दीजिए ना. अभी बोल दूँ? हाँ ठीक है. ताकत का मतलब तेरे समझ के बाहर है विष्णु. ताकत लोगों को जोड़ने से बढ़ती है, लेकिन मेरे खिलाफ जो करना चाहते हैं उसके लिए नहीं. అదేనా ఇదేనా సేమ్ పీసా? టక్మన్ అడిగారు నాకు ఒక సెకండ్. అమితాబ్ ఇదే సినిమా సర్కార్. ఓకే, ఇది ఐ థింక్ అమితాబ్ బచ్చన్ అంటాడు. ఓకే ఓకే. ताकत का मतलब तेरे समझ के बाहर है विष्णु. या ताकत लोगों को जोड़ने से बढ़ती है, okay. लेकिन मेरे खिलाफ कुछ करने से नहीं. Yes. I took a while to recollect, but okay. That is a dialogue. Any other Telugu dialogues? Telugu film. తెలుగు యాక్చువల్గా అంటే అది ఎందుకు బాగా నచ్చింది నాకు. అది ఎందుకు నచ్చిందంటే అమితాబ్ గారి వాయిస్ అంటే పిచ్చి నాకు. గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. నాకు కొందరు ఇంటెన్సిటీ ఉన్న యాక్టర్స్ ఇష్టం. ఆయన బాడీ మూమెంట్ ఎక్కువ లేకుండా బాగా ఇంటెన్స్గా చేయగలరు ఆయన. అలాగే అట్లా చేయగలిగిన వాళ్ళే మన ఇప్పుడు రీసెంట్గా చూస్తున్న నవాజుద్దీన్ సిద్దికీ కానీ వాళ్ళు ఎక్కువ బాడీ హ్యాండ్ మూమెంట్ చేయమని ఉండదు. లుక్స్లోనే దాంట్లోనే ఇంటెన్సిటీ ఉంటుంది. నాకు అలాంటిది చాలా ఇష్టం. అండ్ ఇంకోటి అది చూసాకనే ఫస్ట్ కామెంట్ చేశాను నేను, ఏంటి 4 years బ్యాక్ చేశాను, వై డోంట్ యు ట్రై యాక్టింగ్ అని. ఎగ్జాక్ట్లీ నాకు అది బాగా గుర్తు. అంటే అంటే మీకు చూశాను కొన్ని మీ ఏది సినిమాలలో చేసినట్టున్నారు ఒక ట్రెండ్, అది చూశాను. అంటే రాంగ్ చాయిస్ అని నా ఫీలింగ్. అంతే, అది డెఫినెట్లీ ఇట్ వాస్ నాట్ మై చాయిస్. చేయాలని చేయడమే కానీ ఐ ఫీల్ నాకు ఇష్టమైంది కాదు అది. చేశాను అది నేను. మీరు మంచి ఎమోషనల్ యాస్టీస్గా ఇది ఒక నెగిటివ్ క్యారెక్టర్ విలన్ లుక్ ఉన్నది 100% చేయొచ్చు అన్నది నా ఫీలింగ్ అప్పట్లో. మరి చూసి మీ కొన్ని షార్ట్ ఫిల్మ్స్ అవి చూశాను, డిసప్పాయింటెడ్. అదే దాంట్లో ఇట్స్ నాట్ అప్ టు ద మార్క్. అంటే నాకు నిజంగా దాంట్లో అంతకన్నా చేయడం స్కోప్ కూడా లేదు అసలు. నేను అది ఆ క్యారెక్టర్ మంచిది కాదని కాదు, మీకు అది కరెక్ట్ కాదు అసలు. మీ ప్లస్ ఇంకా వేరే ఉంది కదా, అది కదా లాగాల్సింది అని నా ఫీలింగ్. అది ఓకే.
ఓకే ఎనివే ఫస్ట్ అసలు రాజ్ కందుకూరి గారిని చూడంగానే వచ్చే ఫస్ట్ డౌట్ నాకు ఎప్పటి నుంచో కలిస్తే అడగాలనుకుంది ఏంటంటే ఏంటి రాజ్ కందుకూరి గారి కాలర్ ఎగరేసుకొని తిరుగుతారు ఏంటిది అంటే ఏంటి దాని లాజిక్ ఏంటి అసలు? అంటే మామూలుగా అంటుంటారు కదా, వాడు మామూలుగా కాలర్ ఎగరేసుకొని తిరుగుతాడు, కాలర్ ఎగరేసే పని చేస్తాడు అంటారు. కాలర్ ఎగరేసే పని అంటే ఏముండదు, కాలర్ ఎగరేయడానికి కాలర్ ఉంటే చాలు. అంతేగాని ఏదో సాధిస్తేనే ఏదో చేస్తేనే అని కాదు. ఇది కొందరికి ఇట్లా మడిస్తే ఇష్టం, కొందరికి ఇలాంటి ఇష్టం, లేకపోతే నాకు చిన్నప్పటి నుంచి కాలర్ అలా ఇష్టం. అంటే అది ఏ కైండ్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనండి. అచ్చా, మీరు వయసులో ఉన్నప్పటి నుంచే చేస్తున్నారా? ఎప్పుడు కూడా నేను అనుకున్నాను వయసు కనపడకుండా చేస్తున్నారేమో రాజు గారు. లేదు, కాలర్ ఎగరేసిన వయసు కనిపించకుండా ఉండదు కదా, వచ్చేస్తుంది. ఐ ప్రిపేర్డ్ ఫర్ ఇట్, అది గ్రేస్ఫుల్గా యాక్సెప్ట్ చేస్తానండి. ఓకే ఓకే, రైట్ రైట్. అంటే అంటే ఎప్పుడైనా పోనీ పెద్దవాళ్ళని ఎవరినైనా కలుస్తుంటారు, సపోజ్ ఏ చీఫ్ మినిస్టర్నో వాళ్ళని కలుస్తున్నప్పుడు ఇలా పెట్టను. ఎందుకు పెట్టినంటే మరి యాటిట్యూడ్ అనేది ఎప్పుడు ఒకేలా ఉండాలిగా మనిషిది? లేదు, నా ఉద్దేశం అది వాళ్ళకి యారగెన్స్ లాగా అనిపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరినో సీఎంనో ఎవరినో కలవడానికి వెళ్ళాను అనుకోండి, అక్కడ వెళ్ళినప్పుడు నేను వైట్ షర్ట్లు వేసుకుని వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఓకే, ఆ వైట్ అటైర్కి దీనికి పైది సూట్ అవుతుంది. నా దగ్గర ఖద్దర్ షర్ట్స్ కూడా ఉన్నాయి. చాలా రేర్గా మీరు చూస్తుంటారు దాంట్లో. ఇప్పుడు దలైలమ్మ గారి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది, హిజ్ హోలీనెస్. వెళ్ళినప్పుడు నేను వైట్ కలర్ ఫుల్ వైట్ వేసుకొని వెళ్ళాను. ఆయన చాలా అప్రిషియేట్ చేశారు. అంటే అదే ఆ కాలర్ ఎగడని తప్పించుకోవడానికి అది వేసుకోపోతారు. అంటే వైట్ కాబట్టి అప్పుడు బ్లాక్ వేసుకున్నాను అనుకోండి, అక్కడ తప్పదు ఇలా అనేసేవాడిని. అదే అదే అదే, ఓకే ఓకే, సరే అండి. మీరు అంటే నాన్నగారు చాలా ఆధ్యాత్మిక మనిషి కదా, మీరు కూడా నాకు తెలిసి ఆధ్యాత్మికంగానే ఉంటారు. కానీ ఆధ్యాత్మికతకి మీ కోరికలు ఉండవు, నాకు అంటే ఎక్కువగా కోరికలు ఉండవు జీవితం మీద. మరి అలాంటిది మీ లైఫ్ స్టైల్ చూస్తే అలా అనిపించదు. మీరు అనుకున్న ఆధ్యాత్మికతకి మీరు చేస్తున్న అంటే కార్లు అంటే పిచ్చి మీకు, సపోజ్ కొన్ని కోరికలు ఉన్నాయి, అది ఎలా దానికి దీనికి ఎలా మ్యాచ్? ఆధ్యాత్మికతకి దీనికి అసలు మ్యాచే కాదు కదా. ఆధ్యాత్మికత కన్నా స్పిరిచువాలిటీ అంటే బెటర్ దాన్ని. ఓకే, స్పిరిచువాలిటీ ఈజ్ ఏ బెంట్ ఆఫ్ మైండ్. లోపల ఎండ్ ఆఫ్ ద డే నాకు ఏదైతే ఉందో, ఇప్పుడు ఒక కార్లో తిరగచ్చు, లేకపోతే వరల్డ్స్ బెస్ట్ ప్లేసెస్ చూశాను, ఇలాంటి ఒక బెస్ట్ వాచెస్ ఐ వాంట్ టు హ్యావ్, ఇవన్నీ అనేది మామూలు కోరికలు అవి. వీటికి స్పిరిచువాలిటీకి సంబంధం లేదు. ఎండ్ ఆఫ్ ద డే స్పిరిచువాలిటీ ఇస్ సంథింగ్. నాకు ఎండ్ రిజల్ట్ ఏంటన్నది, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ తర్వాత ఎండ్ ఆఫ్ ద డే ఒక 20 ఏళ్ళ తర్వాత, 25 ఇయర్స్ తర్వాత నేను ఎలా ఉండబోతున్నాను, నా ఫిజికల్ కండిషన్ ఏంటి, నేను ఉండనా, ఇవన్నిటికీ ఐఎమ్ ప్రిపేర్డ్. ఓకే, దానికి ఇవాళ ఇది ఎంజాయ్ చేయకుండా ఉండడం అనేది ఎక్కడ సంబంధం లేదు. దీందే దాని దగ్గర అంటే అది తెలిసి కూడా ఐఎమ్ దిస్. అవును, ఇది నాకు ఐ వాంట్ టు అచీవ్ దిస్ అనుకోండి. ఐ వాంట్ టు BMW, రేంజ్ రోవర్, ఆడి అన్ని కావాలనిపించింది ఎప్పుడు నాకు. అన్నీ కొన్నాను. ఇప్పుడు నాకు దాని మీద మోహం లేదు. నౌ టుడే ఐఎమ్ ఓకే విత్ ఈవెన్ I10 కార్. ఆనెస్ట్లీ ఉంది, వాడతాను. బట్ మై ప్రిపేర్డ్నెస్, నా బెంట్ ఆఫ్ మైండ్, నేను రెడీగా ఉన్నాను దేనికైనా. దట్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అని నేను ఫీల్ అవుతాను. స్పిరిచువల్గా ఉన్న పర్సన్కి కోరికలు ఉంటాయా? అంటే ఫస్ట్ నేనేదో విరాగినని నేను చెప్పట్లేగా. అసలు నేను ఎక్కడ క్లెయిమ్ చేయట్లేదు కాదు. నేను ఎక్కడ ఎవరితో కూడా ఏనాడు కూడా నాకు కోరికలు లేవు, నాకు వైరాగ్యంలో నేను అనట్లే. ఓకే, అస్సలు లేదు. బయట అక్కడక్కడ అంటుంటారు, నాన్నగారేమో యోగి, రాజుగారేమో భోగి అని. భోగి తప్పులేదు కదా. ఇప్పుడు భోగి ఉండి లోపల యోగి లక్షణం ఉన్నవాడు రాజయోగి అవుతాడు. పోనీ అట్లా అనుకోండి. ఇంతకీ రాజుగారు భోగి అని? భోగి అంటే ఏంటి, మీ డెఫినేషన్ ఏంటో చెప్తే నేను ఎందుకంటే మీ డెఫినేషన్ బట్టి నేను ఆన్సర్ ఇస్తాను. భోగి అంటే నాకు తెలిసినంత వరకు అయితే కొంచెం లైఫ్, ఎంజాయింగ్ లైఫ్ అంటే దాంట్లో అమ్మాయిలు కూడా ఉంటారు. లేదుగా, అబ్సల్యూట్లీ. భోగం అనేది ఏంటి, రకరకాలుగా భోగం ఉంది. అమ్మాయిలతో తిరగడం భోగం కావచ్చు, ఒక మంచి వాచ్ పెట్టుకుని కాస్ట్లీ లగ్జరీ వాచ్లు పెట్టుకోవడం భోగమే కావచ్చు. అలాగే 5 స్టార్ హోటల్కి రెగ్యులర్గా వెళ్ళి డిన్నర్ చేయడం భోగం కావచ్చు. లగ్జరీ కార్లు తిరగడం, ఫారిన్ కంట్రీస్ దగ్గర, ఇవన్నీ భోగం. ఇందులో ఒక 2, 3 నేను చూస్ చేసుకుని ఈ అమ్మాయిలు, లిక్కరు ఇవన్నీ లేవు అనుకుందాం. ఓకే, ఇది భోగమేగా. ఓకే, అంటే నాకు కొత్త డెఫినేషన్ తెలుస్తుంది. భోగంలో ఇవి కూడా ఉంటాయి. భోగం అనేది 5 రకాలు, 5 కాదు 10 రకాలు. అందులో నేను చూజీగా ఉన్నాను అనుకోండి. సీరియస్లీ, రాజు గారికి అమ్మాయిలు ఎవరు లేరా? లేరు. ఈ వయసులో ఎట్లా పడతారు? ఓకే, వయసుకి ఏం సంబంధం లేండి. ఓకే సార్, ఇంకోటి
ఆధ్యాత్మికంగా అంటారు కదా, మీరు సినిమాల విషయంలో కూడా మీరు ఏమంటారంటే చాలా ఏమంటారు అబ్సీనిటీ ఉండొద్దు, ఇలాంటి కొన్ని కొన్ని పద్ధతులు ఉన్నాయి మీకు. అలాంటిది మీరు ఫస్ట్ డైరెక్ట్ చేసిన సినిమాకి చాలా బాధ్యతారహితంగా దూల సీను అని పెట్టారు. ఫస్ట్ దూల సీను అని పెట్టారు. అది ఎంతవరకు కరెక్ట్? అది మీకు కరెక్ట్ అనిపించిందా? తర్వాత అఫ్కోర్స్ మార్చారు గోల సీన్గా. ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఎందుకు పెట్టారు అది? యాక్చువల్లీ దూలసేన అని మనం పెట్టలేదు, ఆ డిస్కషన్ వచ్చింది మార్కెట్లో. అవునా? నేను పోస్టర్ కూడా చూసాను. అయ్యో లేదు, అవును, ఎక్కడ లేదు. గోలసీని అన్నాము. మా ఏడీలు ఒకళ్ళిద్దరు బయట ఇది ఇలా చేస్తే దీనివల్ల మార్కెట్ ఉంటుందని అన్నారు, స్ప్రెడ్ అయింది. అది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ కానీ ఐ నెవర్ ఇంటెంటెడ్. ఇట్స్ అ వెరీ బ్యాడ్ వర్డ్. బ్యాడ్ ఇన్ ద సెన్స్, ఇఫ్ యూ టిపికల్లీ లుక్ ఎట్ దూల అంటే దురద, కానీ బ్యాడ్ దీనికి యూస్ చేస్తారు ఆ వర్డ్ని. సో అది కాదు, అది మై ఇంటెన్షన్ వాజ్ గోల సీన్ అని అనుకున్నాం. నేను అది బొమ్మ అంటే ఫేస్బుక్ అంటే సోషల్ మీడియాలో చూసాను నేను. ఎవరు క్రియేట్ చేసి వదిలిందే కైండ్ ఆఫ్ మార్కెటింగ్ బజ్కి వాళ్ళు చేసి ఉంటారు, కానీ మై ఇంటెన్షన్ వాజ్ నాట్ దట్. ఈవెన్ యువర్ కెమెరామెన్ మురళీ ఈజ్ మై ఫ్రెండ్, తను పంపించినట్టున్నాడు బహుశా, ఐ థింక్. ఓకే, మురళీకృష్ణ, కరెక్ట్. యా మురళీ. సో కాదా అంటే నీ సెన్సార్లు ఏమైనా మార్చారేమో ప్రాబ్లం వచ్చి అనుకున్నాను. మేము పోస్టర్ ఫస్ట్ రిలీజ్ చేసింది కూడా గోలసీనే. ఓకే 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 సార్. అండ్ మీకు ఇదేంటి, మీకు ఈ వాచ్లు ఇవన్నీ ఇంతకుముందు అన్నారు కదా, అట్లాగే మీకు వెపన్స్ అన్నా కూడా చాలా ఇష్టం అని తెలిసింది. అసలు ఏంటి అది కొత్త యాంగిల్ నాకు. యా, ఇది చాలామంది తెలియదు, నాకు వెపన్స్ అంటే కూడా ఇష్టము. అంటే ఇవన్నీ ఎందుకు ఇష్టం అంటే అది నిజంగా వాడతామా, దాంతో పని ఉంటుందా అని కాదు. ఐ వాంటెడ్ టు హ్యావ్ వన్. అది ఉంది నా దగ్గర. అది ఎప్పుడూ పొజిషన్లో ఉంటుంది, రఫీక్ ఆర్మరీలో ఉంటుంది. అది ఇట్స్ ఎ లైసెన్స్డ్ వెపన్. ఐ హ్యావ్ వన్. అదొక సరదా అంతే, లైక్ పోయిసింగే కార్ లేకపోతే పోయిసింగే వాచ్ లాగానే అది కూడా అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఇప్పుడు ఉందా మీకు గన్ లైసెన్స్? ఓకే ఓకే. అది ఎవ్రీ ఇయర్ రెన్యూవల్కి పంపించాలి, పోలీస్ స్టేషన్లో దానికి చెప్తూ ఉండాలి ఇక్కడ ఉంది ఇది అని, ఆ రిసీట్ పంపుతూ ఉండాలి. ఇదంతా హెడేకే, దానివల్ల యూజ్ ఏమి ఉండదు. ఇప్పుడు యూజ్ చేసే థ్రెట్ కూడా లేదు, కానీ యూజ్ చేసే అవసరం రాకూడదు రాదు కూడా నాలాంటి. బట్ మీకు ఎప్పుడూ మీ మీద మర్డర్ అటాక్ అయిందని విన్నాను. అది యూరోప్లో అయింది యాక్చువల్లీ. ఇది నేను ఆల్మోస్ట్ ఒక 10 years బ్యాక్ యూఎస్ నుంచి వస్తూ యూరోప్లో దిగాను. లండన్లో దిగి ట్రైన్లో యూరోప్ తిరుగుదామని వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు నేను బ్రసెల్స్ స్టేషన్లో మార్నింగ్ 6:45కి నెక్స్ట్ ట్రైన్ క్యాచ్ చేస్తున్నా. బ్రసెల్స్ నుంచి ఆమ్స్టర్డామ్ వెళ్ళే ట్రైన్. ఓకే. వెళ్తుంటే మార్నింగ్ 6:45కి నేను ట్రైన్ వచ్చి ఆగింది. ఒక బ్యాగ్ ఉంది నా దగ్గర. నేను ట్రైన్ లోపలికి ఎక్కుతూ ఉంటే ఒక 4 యూత్ అందులోంచి బయటకు వచ్చారు. వాళ్ళు 21-22 year old యూత్. ఒక నైఫ్ బయటికి తీసి నన్ను స్టాప్ చేయబోయి వాళ్ళు ఏమనుకున్నారో మొత్తం అన్నీ తీసుకున్నారు. ట్రైన్ వాజ్ మూవింగ్. ఎవరు దూరంగా వచ్చారు. ఆ ట్రైన్ ప్లాట్ఫామ్స్ ఎలా ఉంటాయంటే లైక్ ఖాళీగా ఉంటాయి, ఎవరు కనిపించరు మీకు, అక్కడక్కడ ఉంటారంటే. డోర్స్ క్లోజ్ అయిపోతుంటే నా బ్యాగ్ తీసుకొని ట్రైన్లో విసిరేసాడు. ఓకే. విసిరితే నాకు కాసేపు అర్థం కాలేదు. డేజ్ అయిపోయాను. నాకు ఏమవుతుందో తెలీదు. ఇంతలో ట్రైన్ వెళ్ళిపోతుంది, నా బ్యాగ్ ట్రైన్లో ఉంది. నాకు ఆబ్వియస్లీ ట్రైన్ లోపల నేను పరిగెత్తాను. వీళ్ళు నన్ను వదిలేసి వీళ్ళు వెళ్ళిపోయారు. ట్రైన్ డోర్స్ క్లోజ్ అయ్యి నేను ట్రైన్ మూవ్ అయ్యాక చూస్తే నా పర్స్ లేదు, నా మనీ లేదు, నా ఏది లేదు, కంప్లీట్లీ గాన్. అయితే లక్కీలీ ఒక ఫోన్ ఉంది నా దగ్గర పైన, అది ఒక $10 బిల్ ఉంది అంతే. ఓకే. నేను కాసేపు డేస్ అయిపోయాను. నా పర్సులో అప్పుడు ఒక $3,000, ఒక 2,000 euros ఉండాలి. ఆల్ క్రెడిట్ కార్డ్స్ అన్నీ పోయినాయి. ఎవరిని కాంటాక్ట్ చేద్దామంటే అందరు కూడా లాంగ్వేజ్ రాదు ఎవరికి. వాళ్ళంతా డాయిష్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, ఫ్రెంచ్ మాట్లాడుతున్నారు. కోచ్ అంతా నడుస్తూ వెళ్తే టీటీ దగ్గరికి వెళ్ళాను. ఆయన కూడా రాదు ఇంగ్లీష్, ఈ స్పీకింగ్ సంథింగ్ ఎల్స్. ఒక అమ్మాయి అక్కడ కూర్చొని ఇంగ్లీష్ నావెల్స్ చదువుతుంది. ఆమె దగ్గరికి వెళ్ళాను. ఒక డెస్పరేషన్లో వెళ్ళా. ఐఎమ్ లైక్ దిస్, ఇట్ హ్యాపెండ్ దిస్ వే అని చెప్తే ఆ అమ్మాయి ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి నాతో ఇంగ్లీష్లో మాట్లాడి టీటీ దగ్గరికి వచ్చి ఇతనికి ఇలా అయింది, రాబ్ చేశారట, మగ్గింగ్ అయింది అంటే ఆంథ్రప్ స్టేషన్లో నెక్స్ట్ స్టేషన్లో నన్ను దింపితే మళ్ళీ పోలీస్ స్టేషన్ దాకా అమ్మాయి వచ్చింది. రైల్వే పోలీస్ ఉంటారు అక్కడ. ఆమె దిగి వచ్చింది నా కోసం, వచ్చి కంప్లైంట్ ఇచ్చింది నా కోసం ఇంగ్లీష్. ఎందుకంటే అక్కడ కూడా లాంగ్వేజ్ ఇష్యూ. ఓకే. ఇస్తే దెన్ ఆ పోలీస్ ఏమన్నాడంటే నాకు చాలా నీతి బోధ, జ్ఞాన బోధ చేశాడు. మనీ హ్యాస్ నో నేమ్, సో యూ కెనాట్ క్లెయిమ్ ఇట్. క్రెడిట్ కార్డ్స్ ఎనీవే యూ కెన్ బ్లాక్ దెమ్.
సో గో హోమ్ అన్నాడు అంతే వాడు. కంప్లైంట్ రాసిచ్చారు. ఆ తర్వాత బయలుదేరి నా దగ్గర ఉన్న ఫోన్ తోటి ఐ కాల్డ్ మై ఫాదర్. అవుట్ ఆఫ్ డేస్ అయిపోయి నేను ఫోన్ చేస్తే ఆయన ఏమన్నారంటే, నువ్వు ఇప్పుడు ఇది మానుకొని ట్రిప్ మానుకొని రావద్దు, ఐ విల్ అరేంజ్ మనీ బట్ డోంట్ ఈవెన్ స్టాప్ కమింగ్, అంటే ఉండు అక్కడే ఉండు, లైక్ స్టే దేర్, ఎంజాయ్ చేసి అన్నీ చూసుకొని రా అని చెప్పారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెస్ట్రన్ యూనియన్ నుంచి మనీ ఫ్రెండ్స్ ట్రాన్స్ఫర్ చేస్తే మొత్తం యూరోప్ తిరిగి వచ్చాం. అది ఆల్మోస్ట్ డెత్ ఇలా పక్క నుంచే వెళ్ళింది. అది ఐ కెన్ సే. అది పోలీస్ ఏమంటారంటే ఎవ్రీ వీక్ కనీసం 5-6 చోట్ల ఇలా మర్డర్ ఐటమ్స్ అవుతాయట. చాలా అంటే డ్రగ్ అడిక్ట్స్ బాగా ఉన్నారు అక్కడ. అది ఒక నైర్ ఎస్కేప్ నాకు. ఎప్పుడు ఇది అయింది? ఒక 10 years అవుతుంది. ఇఫ్ ఐఎమ్ రైట్ 2006 అనుకుంటా. అప్పటికి సినిమాలు వచ్చారు? వచ్చాను. ఓకే ఓకే. ఏంటి అక్కడ ఏం చేసేవాళ్ళు మీరు? నేను యూఎస్లో గ్రానైట్ ఎక్స్పోర్ట్స్ చేసేవాడిని. అక్కడే నా చేసింది. ఓకే. సో అంటే ఇక్కడ కొన్నాళ్ళు అక్కడ కొన్నాళ్ళు. అది కాక నేను కన్సల్టింగ్ కంపెనీ కూడా ఉండేది ఆ రోజులు. ఎట్లా అంటే ఇక్కడి నుంచి ఈవెన్ బీఎస్సీ చదివిన వాళ్ళని కూడా మేము తీసుకెళ్ళి ప్లేస్ చేసేవాళ్ళం. అంత షార్టేజ్ ఆఫ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి, ఈ జావా ఆపరేటర్స్కి వాళ్ళకి చాలా డిమాండ్ ఉండేది. ఆ టైంలో వీ యూస్ టు మేక్ పర్ అవర్ ఇంతని మాకు కూడా వస్తుంది కట్. వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక $20 వాళ్ళు సంపాదిస్తే మాకు ఒక $2 మాకు మిగులుతుంది. సమ్టైమ్స్ 40 cents మిగులుతుంది. స్కిల్ సెట్స్ పెరిగిన కొద్దీ మాకు రెవెన్యూ తగ్గుతుంది. బట్ అట్లా ఎప్పుడు మా దగ్గర ఆన్ బోర్డ్ ఒక 40 మంది 30 మంది ఉండేవారు. వీ యూస్ టు మేక్ గుడ్ మనీ. సో ఆ తర్వాత ఈవెన్చువల్గా అది పడిపోయింది. అప్పుడు కొన్ని రోజుల తర్వాత గ్రానైట్ బిజినెస్ స్టార్ట్ చేశాను యూఎస్లో. అది కూడా ఎక్స్పోర్ట్. ఇక్కడ బేతంచెర్ల అని, లేకపోతే ఒంగోలు బ్లాక్ గ్రానైట్ అని, ఇవన్నీ సప్లై చేసేవాడిని. నైస్ నైస్. ఓకే. అండ్ ఈ యాంగిల్ పక్కన పెడితే ఇంకా మీకు పొలిటికల్ యాంగిల్ కూడా ఎవరికి తెలియని పొలిటికల్ యాంగిల్ పరిటాల రవి తోటి చాలా దగ్గర సంబంధం ఉందని ఇది ఎవరికి తెలియదు. అది ఏంటి ఆ రిలేషన్ ఏంటి అసలు? యాక్చువల్లీ అశోక్ కుమార్ నా క్లోజ్ ఫ్రెండ్ బాగా. ఆర్టిస్ట్ అశోక్ కుమార్, తన ప్రొడ్యూసర్ కూడా. తనకి పరిటాల రవి గారు బాగా క్లోజ్. నాకు అంటే ఎప్పుడు ఆయన వ్యవస్థ చూస్తుంటే, అంటే ఆయన అంటే పర్సనల్గా ఇష్టం. ఎందుకు ఇష్టం అని స్పెసిఫిక్ రీజన్ లేదు. మేబీ ఆయన లైఫ్ స్టైల్, ఆయన చూస్తే ఇప్పుడు ఏదైతే సినిమాలో మనం ఇవాళ చూస్తున్నామో ఆ వ్యవస్థ, సుమోలు కానీ ఇది కానీ ఏదైతే ఉందో అది రియల్గా నేను నా కళ్ళతో చూశాను ఆయన దగ్గర. చూసినప్పుడు మీకు అనిపిస్తుంది కదా ఒక పెద్ద జైంట్. ఆ జైంట్, ఆ వ్యవస్థ చాలా ఆర్గనైజ్డ్గా ఉండేది. అంటే ఒక కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నట్టుగా ఉండేది ఆర్గనైజ్డ్ సిస్టమ్. ఆయన కలవాలంటే హైరార్కీ సిస్టమ్ కానీ ఇది కానీ మాకు అంత పెద్ద వ్యక్తి డౌన్ టు ఎర్త్ మాతో ఉండి, ఆయన మిర్చి బజ్జీ మాకు దగ్గర ఉండి తినిపించి ఇలా ఉండి చూసి, ఆయన ఎందుకు వస్తారమ్మా రెగ్యులర్గా రాకండి, మీకు మంచిది కాదు అనేవారు. సో ఆ విధంగా ఆయనతోటి నాకు ఆయన అంటే ఒక ఏదో చాలా ఒక గౌరవభావం కావచ్చు, లేకపోతే ఒక అడ్మిరేషన్ కావచ్చు ఉండేది. అశోక్ ద్వారా పరిచయం నాకు. అది November 19th ఇయర్, నాకు గుర్తులేదు, శ్రీరాములు సినిమా ఓపెనింగ్. ఆ సినిమా ఓపెనింగ్కి నన్ను పిలిచారు ఆయన ఫోన్ చేసి, అమ్మా ఇది మన సినిమా పూజ ఉంది నువ్వు రా అన్నారు. బాంబ్ బ్లాస్ట్ అక్కడే కదా అప్పుడే. ఓకే. November 19th నాడు నేను ఆ రోజు అనుకోకుండా చెన్నైలో ఉన్నా. ఎందుకంటే రాజాలక్ష్మి ఫౌండేషన్ వాళ్ళది అవార్డ్స్ ఫంక్షన్. వాళ్ళు మనకు క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. దానికి నేను ఉండాల్సి వచ్చింది ఫాదర్తో. ఆ రోజు నేను అక్కడ ఉన్నాను. అదే రోజు ఇక్కడ బ్లాస్ట్. లేకపోతే అందులో యాక్చువల్లీ నేను కూడా ఆ ఫంక్షన్కి వెళ్దాము అనుకున్నా, అవుట్ ఆఫ్ లైకింగ్ టు హిమ్ ఆర్ అడ్మిరేషన్ టువర్డ్స్ హిమ్, ఆర్ అశోక్ ద్వారా వెళ్దాం అయింది. అయినప్పుడు ఆ తర్వాత నాకు సిఐడి వాళ్ళు ఫోన్ చేశారు. వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు ఇవన్నీ జరిగిన తర్వాత 1 month తర్వాత. మీకు ఆయన నుంచి ఆ రోజు ఇట్లా ఫోన్ వచ్చింది, పరిటాల రవి గారి నెంబర్ నుంచి మీకు ఎందుకు వచ్చింది ఫోన్? అప్పుడు నేను వాళ్ళకి ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఇట్లా నన్ను ఆయన పిలిచారు వాళ్ళ ఫంక్షన్కి, నేను ఆ రోజు వెళ్ళలేకపోయాను. ఆయనతో మీకేంటి అన్నారు. ఏం లేదు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం. బట్ ఈ వాజ్ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ యాజ్ ఫార్ యాజ్ మీ కన్సర్న్. అదర్ బయట విషయాలు ఆయన ఏంటన్నది నాకు తెలియదు. ఓకే. మామూలుగా నేను ఇంటర్వ్యూలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు గెస్ట్ తాలూకు ప్రతి ఇంటర్వ్యూ చూస్తాను. నేను మామూలుగా క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకున్నాక ఆల్మోస్ట్ ఇంటర్వ్యూస్ ఎందుకు చూస్తానంటే అందులో నేను అనుకున్న ఎక్కడన్నా అక్కడ వస్తాయేమో, ఆ వస్తే నా దాంట్లో డిలీట్ చేద్దామన్న ఉద్దేశంలో చూస్తుంటాను. బట్ మీది ప్రతి ఇంటర్వ్యూలో ఆల్మోస్ట్ ఆల్ టాపిక్స్ కవర్ చేశారు. ఇంకా నేను కొత్తగా ఏం అడుగుతాను అనుకున్నాను, బట్ ఉన్నాయి. బట్ కొన్ని మంచి టాపిక్స్ నేను మళ్ళీ రిపీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం రీచ్ దాన్ని తక్కువ, ఇంకా కొంతమందికి చేరాలన్న ఉద్దేశంతో ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. మళ్ళీ
మీ బేబీ మీ వైఫ్ డెలివరీ అయినప్పుడు మీరు పడ్డ తపన ముఖ్యంగా దీనికంటే ముందు నేను చెప్పాల్సింది ఏంటంటే ఇంటర్వ్యూలో మీరు ఒక మాట అన్నారు, మీరు రెగ్యులర్గానే మాట నాన్నగారు చెప్పిన మాట ఏంటి, మనం ఎదుటోడికి సహాయం చేయాలనుకుంటే మన దగ్గర 100 రూపాయలు ఇవ్వాలనుకుంటే 110 ఉండక్కర్లేదురా, 100 ఉంటే చాలు అన్నది. ఆ లైన్ నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. ఓకే, అది పక్కన పెడితే మీ బేబీ పుట్టినప్పుడు మీరు పడ్డ బాధ ఒకసారి అది చెప్పండి. నాకు ప్రీమెచ్యూర్ డెలివరీ అయింది వైఫ్, నా డాటర్ అయినప్పుడు ఏజ్ ఇన్హిబిటర్స్ అని ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఒక 6 ఇంజెక్షన్స్ ఇవ్వాలి. అప్పుడు ఈచ్ 25,000 ఇంజెక్షన్. నేను అప్పుడు ఏంటంటే యూఎస్లో కన్సల్టింగ్ కంపెనీ ఉండేది, కానీ ఇట్ వాజ్ నాట్ డూయింగ్ గుడ్. అది Y2K ప్రాబ్లం వల్ల మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఏవైతే బెంచ్ మీద ఉన్నారో వాళ్ళని మేము పోషించాం కొన్నాళ్ళు. ఫైనాన్షియల్గా ఒక క్రంచ్ ఏర్పడింది నాకు అప్పుడు. నాకేంటంటే అప్పటి నుంచి కూడా ఈ కార్లో ఏదంతా ఇంట్రెస్ట్. ఒక శాంట్రో కార్ కొన్నాను అప్పుడు. ఇండియాకి వచ్చేసి ఇంకా యూఎస్కి వెళ్ళే పని ఉండదు అనుకుని ఒక శాంట్రో కార్ కొత్తది వైట్ది కొన్నా. 4,30,000 పెట్టి కొన్నాను అది. ఓకే, ఇది కొన్న 1 మంత్కి వైఫ్కి డెలివరీ అయింది. అయినప్పుడు డాక్టర్స్ ఏమో అర్జెంటుగా రెయిన్బో హాస్పిటల్లో పెట్టాలి, ఒక 1.5 lakhs to 2 lakhs ఎక్స్పెండిచర్ అవుతుంది, ఇమీడియట్గా క్యాష్ కట్టండి అన్నారు. నా దగ్గర నిజంగా అంత క్యాష్ ఎప్పుడు లేదు. మనం 2 lakhs కార్ కడితే బ్యాలెన్స్ నెలకు 10,000 5,000 కడితే ఇన్స్టాల్మెంట్లో కార్ వచ్చింది అంతే. అది అంత క్యాష్ ఊహించలేను. 20,000-25,000 అంటే ఉంటుంది. ఒక క్లోజ్ ఫ్రెండ్ దగ్గర అన్నాను ఇట్లా అని, ఇలా ఉంది ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు, అడ్మిట్ అయితే చేశాను ఇప్పుడు కట్టాలి అని. ఆయన ఏం అనలేదు నాతోటి, కానీ ఏమనకుండా ఈ కార్ ఎప్పుడు ఈ మధ్యనే తీసుకున్నావా అన్నాడు. అది ఎక్కడో ఇలా పొడిచినట్టు అయింది. నిజంగా నాకు తట్టలేదు అప్పుడు. కొత్త కార్ బయట కనిపిస్తుంది, నాకు ఇలా ఖర్చులు ఉన్నాయని చెప్తుంటే వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నానని అనుకున్నాడు ఆయన. నేను ఊరికే షేర్ చేసుకోవడం కన్నా ఈయనకి ఇలా అర్థమైందా అనుకున్నా ఒక సెకండ్. నేను వచ్చి స్ట్రైట్ ఇమీడియట్గా బయటకు వచ్చి రెహమాన్ అని ఒక ఏజెంట్కి ఫోన్ చేశాను. చేసి నేను కారులో ఉంది, నేను తీసుకున్నాను, నాకు అర్జెంటుగా మనీ కావాలి, ఇస్తావా అన్న. అంటే అతను ఏమన్నాడంటే, రాజ్భాయ్ అభి రీసెంట్లీ తో లియానా बहुत पैसे टूटते అన్నాడు. कितना टूटते? 50,000 टूटते होंगे, लेकिन टूटने दो, गाड़ी बेचना है అవి బోల్తా అన్నాడు. అని అప్పు 350 దిలాతా అన్నాడు. అంటే దగ్గర దగ్గర అది 80,000 పోతుంది. సరే ఠీక్ హై, జో భీ ముझे క్యాష్ चाहिए అన్న తర్వాత మళ్ళీ ఒక 2 hours ఫోన్ చేసి ఉత్నా మీద నేరా 1 lakh తుట్రా 330 దేతే. ఇది మరి అడ్వాంటేజ్ తీసుకుంటున్నారా నాకు తెలియదు, బట్ నాకు ఇమ్మీడియట్గా కావాలి అన్న. తీసుకెళ్ళి కార్ ఇచ్చాను. 2 lakhs ఇమ్మీడియట్గా ఇచ్చాడు. 1.3 ఆఫ్టర్ 2 days ఇచ్చాడు. సో అది తీసుకెళ్ళి కట్టాను. అది దట్ ఈస్ సంథింగ్. అంటే ఇవాళ నాకు అది నేను ఎవరికో వెళ్ళి ఏం త్యాగం చేయలే. ఫర్ మై ఓన్ డాటర్ ఐ హ్యావ్ డన్ ఇట్, ఐ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. కానీ ఆ రోజు నేను ఏమనుకుంటానంటే, మనం ప్రయారిటీస్ లైఫ్లో ఏంటన్నది చూసుకోవాలి. అప్పుడు నాకు ప్రయారిటీస్ అంటే ఒక సన్ నుండి డాటర్ పుడుతున్న టైంలో నేను ఇంకా ప్లాన్డ్గా ఉండాల్సింది. దట్ ఈస్ వన్ థింగ్ ఐ రిగ్రెట్ అట్ దట్ టైం. సో నాకు అప్పుడు ఏంటంటే ఇది తప్పితే వేరేగా నాకు ఫైనాన్షియల్గా నాకు వాట్ ఎవర్ ఐ మేడ్ ఈజ్ ఓన్లీ లాస్ట్ 10-15 years. ఆ టైంలో అంతకుముందు నేను పెద్దగా చేసింది ఏమి లేదు. ఎప్పుడు కూడా ఆ థిన్ లైన్లోనే ఉండేదన్నమాట అంతా. బట్ ఎండ్ ఆఫ్ ది డే లైఫ్ స్టైల్ ఎప్పుడు కూడా బాగుండేది, ఎప్పుడు దాంట్లో ఎక్కడ లోటు ఉండేది కాదు. మీరు ఆధ్యాత్మికంగా ఉన్నారు కాబట్టి ఈ ప్రశ్న అడుగుతున్నాను. మీరు అన్నారు ఇంతకుముందు ప్లాన్డ్గా ఉండాలి జీవితంలో, ఎన్కేసుకోవాలి, లేకపోతే ఏదో ఇన్సూరెన్స్ కట్టాలి, ఇది అన్నారు కదా. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అనుకునేది ఏంటంటే, మనిషి నిజాయితీగా ఉండి వాడు కరెక్ట్గా బతికితే చాలు. వాడు కష్టం పడ్డప్పుడు అనుకోకుండా దేవుడు ఏదో సహాయం చేస్తాడు, అది జరుగుతుంది ఖచ్చితంగా, అప్పటికప్పుడు పరిష్కారం అవుతాయి అన్నది నేను నమ్ముతాను. అది ఎంతవరకు మీరు? అంటే ఈ సిస్టమ్ని, ఈ కర్మ సిద్ధాంతం నమ్మితే మీరు అన్నది కరెక్ట్. ఇప్పుడు ఇది మీరన్నది నేను బయట చెప్పాను అనుకోండి, చాలామంది నమ్మకపోవచ్చు. అంటే నాకు దేవుడు ఉన్నాడు, నన్ను రక్షిస్తాడు. ఇట్ ఈస్ ప్యూర్లీ మై ఓన్ బిలీఫ్. యాజ్ మీరు కూడా ఐ థింక్ యూ ఆర్ ఇన్ ద సేమ్ స్కూల్. నేను ఐ బిలీవ్ దట్. అలా అని చెప్పి మొత్తం దేవుడికి వదిలేసి తను చూసుకుంటాడు అనడానికి లేదు. వరల్డ్లీ ప్రాక్టికల్గా మనం ఉండాలి. నేను అలా ప్రాక్టికల్గా ఉండాలని డిసైడ్ అయ్యాను. ది వర్స్ట్ ఈవెంట్, రేపు ఏం జరుగుతుందో తెలీదు, నెక్స్ట్ మంత్ ఏం జరుగుతుందో మనకు తెలీదు. బట్ టుమారో మన ప్లానింగ్ రాంగ్గా ఉంటే మన వెనుకున్న వాళ్ళు సఫర్ అవుతారు. సో ఆ తర్వాత నాకు నిజంగా చెప్తాను, నేను ప్లానింగ్ అంటూ వచ్చింది, ఒక కేర్ వచ్చింది ఆ తర్వాతనే. నేను అప్పుడు నా వైఫ్తో చెప్తుంటాను, వీ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ టుమారో, దిస్ ఈజ్ ది ప్లాన్.
నేను ఇక్కడ ఇది చేశాను ఏమన్నా అయితే దిస్ ఈజ్ హౌ అని. ఏం మాడతారంటే నాన్ సెన్స్ అంటుందాన్ని. దిస్ ఈజ్ హౌ ఫ్యాక్ట్ ఐఎమ్ టెలింగ్ యూ. నేను ఈ సెంటిమెంట్ నమ్మను. ఇలా అయితే ఏమన్నా అయిపోతుందేమో, అశుభం అయిపోతుంది. నథింగ్, ఐఎమ్ వెరీ ప్రాక్టికల్. నిజంగా కూడా మనం చూస్తున్న వాళ్ళు తక్కువ వెళ్ళిపోయిన వాళ్ళు నాకు తెలుసు. నేను ఏంటంటే మన క్యారెక్టర్ మనల్ని నిలబెట్టదా అంటే ఎలాగండి, అంటే క్యారెక్టర్ వల్ల మనకు 4 రూపాయలు ఎదురిస్తారు, హెల్ప్ చేస్తారు వచ్చి, దట్స్ వాట్. బట్ ఎండ్ ఆఫ్ ద డే వీ హ్యావ్ టు రీపే బ్యాక్ దట్. దాని బదులు ఫైనాన్షియల్ ప్లానింగ్ కరెక్ట్ ఉండాలి అన్నదే నేను అడుగుతాను. ఓకే. ఇదంతా చూశాక మీ అనుభవం అంతా చూశాక చాలా సఫర్ అయ్యారు, చాలా స్ట్రగుల్ అయ్యారు, సక్సెస్ చూస్తున్నారు. ఇదంతా చూశాక మీకు సొసైటీ మీద ఉన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ఏం లేదు, సొసైటీలో డెఫినెట్లీ మనకి మనకు క్లోజెస్ట్ సర్కిల్ అనేది ఒకటి ఉంటుంది. అక్కడ దానికి ఎటువంటి పారామీటర్స్ అడ్డంకులు ఏముండవు హెల్ప్ చేయడానికి ఒకళ్ళకి. నా లైఫ్లో కూడా ఒక గట్టిగా లెక్క పెడితే ఒక 10 మంది ఉంటారు. ఈ 10 మంది నా కోసం ఏమన్నా చేయడానికి రెడీ, నేను కూడా వాళ్ళ కోసం ఏమన్నా చేయడానికి రెడీ. అలా ఉన్న ఫ్రెండ్ సర్కిల్ ఉంది. బియాండ్ దట్ కొంచెం మతలబీ ఉంటుంది, బియాండ్ దట్ పక్కా కమర్షియల్ ఉంటుంది. మనం వాళ్ళతో డీల్ చేసేటప్పుడు వీళ్ళు ఏ కేటగిరీలో తెలుసుకుని దానికి తగ్గట్టుగా మనం వాళ్ళతో ఉంటే ఆ ప్రాబ్లం ఉండదు. ఏమవుతుందంటే మనం ఒకసారి తెలుసో తెలియక ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎక్స్పెక్టేషన్ లీడ్స్ టు డిసప్పాయింట్మెంట్స్. ఐఎమ్ వెరీ క్లియర్, ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి. నా లైఫ్లో ఎక్స్పెక్టే చేయను నేను ఎక్స్పెక్టేషన్ అనేది నాకు లేదు, ఫస్ట్ ఎక్కడ లేదు. ఇంత ఉన్నా కూడా బీయింగ్ హ్యూమన్ సమ్ టైమ్స్ ఎక్స్పెక్టేషన్ కాదు, కానీ చిన్న హోప్ ఉంటుంది వీళ్ళతో. ఏం హోప్ కాదు, వాడు ఒక వామ్ హగ్గిస్తాడు అని అంతే. ఒకసారి అది కూడా ల్యాకింగ్ ఉంటుంది. మళ్ళీ ఒక్క సెకండ్ రిగ్రెట్, ఎస్ ఈ 5 seconds మళ్ళీ ఐ రిగ్రెట్ అంతే. మీ పిల్లల నుంచి కూడా ఉండదా మీకేం ఎక్స్పెక్టేషన్? నాకు ఆనెస్ట్లీ ఉండదండి. ఎవరి దగ్గర కాకపోయినా టీఎన్ఆర్ దగ్గర నేను అడ్మిట్ చేయాలి, నేను ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి. ఎందుకు చేయనంటే వాళ్ళు లవ్ ఇస్తే అది బోనస్ నాకు, సీరియస్లీ. బట్ నాకు తెలిసి నా పిల్లలు సోఫార్ అయితే దే షో లాట్ ఆఫ్ లవ్ టు మీ. నాకే కాదు వాళ్ళ అమ్మకు కూడా చూపిస్తారు. ఇవన్నీ బాగుండాలి, బట్ ఫ్యాక్టర్ షుడ్ నాట్ చేంజ్. రేపు వాళ్ళ లైఫ్లో ఇంకో పార్ట్నర్స్ వస్తారు, ఎవరు ఏమి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. నేను చెప్పి చూస్తాను. నేను రేపు లెటర్స్ అజ్యూమ్ మై డాటర్ గెట్స్ మ్యారీడ్ సమ్వేర్ ఎల్స్. ఐ వాంట్ మై డాటర్ టు బి వెరీ హ్యాపీ. షీ ఈజ్ ఓన్లీ స్టిల్ 10th class. బట్ ఇప్పుడు 10 ఏళ్ళ తర్వాత పెళ్లి చేసినప్పుడు ఆబ్వియస్లీ ఐ మిస్ హర్, బాగా చూసుకోవాలనుకుంటా. అలాగే మా సన్కి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత పెళ్ళి అయితే ఇంటికి వస్తే ఐ వాంట్ టు ట్రీట్ హర్ లైక్ మై ఓన్ డాటర్, ఇంకా షీ ఈజ్ మిస్సింగ్ హర్ పేరెంట్స్. సో నేను ఇంతకు మించి నా దగ్గర ఎక్స్పెక్టేషన్ లేదు, వాళ్ళ నుంచి డిమాండ్ నాకు లేదు. గుడ్. అండ్ ఇంకో సాడ్ థింగ్ మీ లైఫ్లో, అమ్మగారు చనిపోయిన విధానం నాకు చాలా బాధ కలిగించిన విషయం. అది ఒకసారి అప్పుడు మీరు పడ్డ మనోవేదన ఒకసారి చెప్పండి. అది నేను అప్పుడు డిగ్రీ చదువుతుండే. చదువుతున్న టైంలో నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా. తను ఏమిటంటే సడన్గా హార్ట్ అటాక్ వచ్చి షీ డైడ్ ఇన్ నో టైం. ఎంత సర్ప్రైజింగ్లీ షీ పాస్డ్ అవే అంటే 1 hour బ్యాక్ నేను మాట్లాడా. ఆ రోజుల్లో ఫోన్స్ లేవు. మన ఇంటికి ఒక ఫోన్ రావాలంటే 5 years పట్టేది బుక్ చేస్తే. దానికి గవర్నమెంట్ కోటా ఉండేది, కోటాలు అప్లై చేస్తే ప్రయారిటీలో వస్తే అది తాత్కాల అనే సిస్టంలో 3 years వస్తుంది. మామూలుగా బుక్ చేస్తే 6 years. విత్ గ్రేట్ డిఫికల్టీ వీ గాట్ ఏ ఫోన్ కనెక్షన్. మేము హిమాయత్ నగర్లో ఉండేటప్పుడు నాకు ఆ ఫోన్ కనెక్షన్ వచ్చింది. అలాట్ చేస్తున్నామంటే విత్ ఎక్సైట్మెంట్ ఐ వెంట్ టు ముషీరాబాద్ ఆఫీస్. నేను ముషీరాబాద్ ఆఫీస్లో ఉంటే అదే టైంకి మై మదర్ పాజిటివ్. మా ఫాదర్ ట్రంక్ కాల్ చేసి, ఎమర్జెన్సీ ట్రంక్ కాల్ ఏదో అనేవారు దాన్ని చేసి, ఆ పక్క నైబర్కి చెప్తే వాళ్ళు నా కోసం ఎదురు చూస్తున్నారు. నేను టెలిఫోన్ ఆఫీస్లో ఐ వాజ్ వెయిటింగ్. 12:30కి వెళ్ళాను, 3:30కి ఇంటికి వచ్చారు. మా బ్రదర్ వాళ్ళంతా వెయిటింగ్, ఎక్కడికి వెళ్ళిపోయారా ఇలా అయింది అని. నాకు వాడేమో ఫోన్ కనెక్షన్ చేయడానికి నన్ను తీసుకొని ఇంటికి వచ్చాను. నా పక్క నా ఫోన్ ఫిట్ చేసి అతను ఉన్నాడు. ఇక్కడ ఇది ఇంట్లో సాడ్, మొత్తం 20 మంది ఉన్నారు. నాకు కాసేపు డేజ్ అయిపోయాను, ఎందుకంటే మధ్యాహ్నం 12:30కి నాకు ఫోన్ చేశాను నేను. ఈ ఫోన్ ఇప్పుడు కనెక్షన్ ఇస్తారమ్మా, ఈ పక్క వాళ్ళ ఫోన్లోంచి మాట్లాడుతున్నా, ఈ ఫోన్లోంచి నీతో మాట్లాడతా అని చెప్పాను నేను తనతో. ముషీరాబాద్ నుంచి ఆ ఇంజనీర్ వచ్చాడు నా దగ్గరికి, ఫిట్ చేస్తానంటున్నాడు. ఇది న్యూస్. డేస్ నుండి అట్లాగే వెళ్ళిపోయాం. దిస్ ఈజ్ వన్ థింగ్, అంటే చాలా షాకింగ్లే. ఒక విధంగా షీ ఈజ్ వెరీ లక్కీ, షీ పాస్డ్ అవే. మాట్లాడుతూ అలా కొలాప్స్ అయి చనిపోయిందంట. అమ్మగారికి కిచెన్లో ఆమె, మా ఫాదరు, మా గ్రాండ్ ఫాదర్
ఇద్దరు ఉండేవారు. మా గ్రాండ్ మదర్ అప్పటికే చనిపోయారు. మా తాతగారు ఈ లివ్డ్ 104 years, 104. అప్పటికి ప్రాబ్లీ వాజ్ 96, 97 years అప్పటికే. అమ్మ పేరు గంగాదేవి. ఆయన అడిగారంట, అమ్మ గంగా నాకు కొంచెం కాఫీ ఇస్తావా అన్నారట. అంటే మావయ్య గారు ఇప్పుడే ఇస్తానని నాన్నగారికి ఆయనకి ఇద్దరికి కాఫీ కలుపుతాను లోపలికి వెళ్ళి వెళితే దన్నమని అదేదో ఇట్లా పట్టుకుంటారు కదా, అది కింద పడిపోయి సౌండ్ వచ్చింది. మా ఫాదర్ టక్కమని కిచెన్లో పరిగెట్టుకెళ్తే ఆమె బ్రెత్లెస్ కొట్టుకుంటుంది. మా ఫాదర్ స్టవ్ ఆపేసి ఆమెని పల్స్ చూస్తే పల్స్ డ్రాపింగ్. ఇమ్మీడియట్గా విత్ ఇన్ నో టైం బ్రెత్ లేదు. చూస్తే ఈ రియలైజ్డ్ షీఈ్ నో మోర్ అని. ఇమ్మీడియట్గా ఆవిడ పక్కన పెట్టి మా గ్రాండ్ ఫాదర్ పిలుస్తున్నారట, అమ్మా ఇంకా రాలేదేంటి అని. నాన్నగారు ఆమెను పక్కన పడుకోబెట్టి ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయనకి 96, నాన్నగారు అప్పటికే 66 or 70. నాన్నగారు మీకు ఒకటి చెప్పాలి, ఇట్లా జరిగింది అని చెప్పారట. అంటే ఇది ఎక్కడో కానీ మనం చాలా రేర్గా మనం ఇది చూస్తాం. ఒక విధంగా షీఈ్ వెరీ లక్కీ. చాలా మాట్లాడుతూ షీ పాస్డ్ అవే లైక్ దట్. బట్ గ్రేట్ లాస్ టు అస్. ఎందుకంటే ఆమె ఏమీ చూడలే లైఫ్లో. ఆమె వెళ్ళిపోయినప్పుడు షీ వాజ్ ఓన్లీ 52 or 53. చాలా వెరీ యాక్టివ్ పర్సన్, వెరీ యాక్టివ్. అండ్ ఐ వాజ్ వెరీ ఎమోషనల్లీ కనెక్టెడ్ టు హర్. చాలా అంటే నాకు ఆమె అంటే చాలా భయం. ఓకే. నన్ను కొట్టేది చిన్నప్పుడు బాగా, అంటే అల్లరి కూడా చేసేవాడిని, అందుకని కొట్టేదేమో. బట్ ఆమె అంటే భయం. ఆ భయం ఏంటంటే అట్ సేమ్ టైమ్ ఐ వాంట్ హర్ అనమాట ఆల్ ద టైమ్ అరౌండ్. ఓకే. బట్ వన్ థింగ్ సడన్గా ఒక మనిషి వెళ్ళిపోవడం అంటారు, లైక్ తక్కువ ఫ్రేమ్లోంచి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయింది. అప్పుడు ఎవరు నాన్నగారితో అంత అటాచ్మెంట్ లేకపోయింది? నాన్నగారితో ఏంటంటే డిస్టెన్స్ ఉంది. ఎందుకంటే విపరీతం రెస్పెక్ట్ నాన్నగారు అంటే. ద హోల్ వరల్డ్ ఆయన్ని లైక్ దే అడోర్ హిమ్, ఆయన్ని పూజిస్తారు ఆల్మోస్ట్. నాన్నగారికి అంటే చాలా లిబరల్. నాన్నగారు 10 రూపాయలు ఇవి అంటే 50 రూపాయలు ఇచ్చేస్తారు ఆయన. అమ్మ అలా కాదు, పిల్లలకి కంట్రోల్గా ఇవ్వాలి, వాళ్ళకి మానిటర్ చేయాలి, మనం ఇవ్వకూడదని. ఆమె ద్వారానే జరిగేది ఏం చేసిన ఇంట్లో. నాన్నగారు ఏ వయసులో చనిపోయారండి? నాన్నగారు 86 years. 86. నాన్నగారు చనిపోయారు కాబట్టి ఆయన విషయంలో ఏదైనా రిగ్రెట్స్ ఉన్నాయా మీకు? నాన్నగారు 86 years అప్పుడు June 10th, 2015లో చనిపోయారు. చనిపోయినప్పుడు నాన్నగారు నాకు మార్చిలో ఒక మాట రమ్మన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆయన పాస్పోర్ట్ నా చేతికి ఇచ్చి, మరి మనం ఏప్రిల్ ఎండ్లో వెళ్దాం యూఎస్కి. ఆయన ఎప్పుడు యూఎస్కి వెళ్ళినా నేనే తీసుకెళ్తాను దగ్గరుండి. ఆయనకి నేను ఉండాలన్నమాట పక్కన. నన్ను రాజీ అంటారు. అరే రాజీ, నన్ను ఏప్రిల్ ఎండ్లో వెళ్దాము, June 10th అలా వద్దాం మనం అన్నారు. సో టికెట్స్ అన్నీ బుక్ చేశారు. ఆయన పాస్పోర్ట్ నా చేతికి ఇచ్చారు. అయితే ఆయన వెళ్ళలేకపోయారు. అది అయిపోయినాక నెక్స్ట్ దగ్గర ఇప్పుడు చూస్తే ఆ పాస్పోర్ట్ నా దగ్గరే ఉంది. ఆ వీసా 2021 దాకా ఉంది. ఈజ్ నాట్ దేర్. ఎన్ని రోజులకు చనిపోయారు అది అయిపోయిన? ఆ తర్వాత ఎగ్జాక్ట్లీ ఇది నాకు మార్చ్ ఎండ్లో చెప్పారు. 2.5 months, June 10th పాజిటివ్. నాకు మళ్ళీ ఏమనుకున్నారో ఒకసారి నాకు May 6th మళ్ళీ ఫోన్ చేశారు. ఇది కూడా నేను ఎక్కడా చెప్పలే. May 6th నాకు ఫోన్ చేసి ఒక మాట వస్తావా అన్నారు. ఎందుకు అర్జెంటుగా రమ్మంటున్నారు? ఆయన వైజాగ్లో ఉండేవారు. వెళ్ళాను, వైజాగ్ వెళ్ళాను. వెళ్తే 1 o'clock ఆయన దగ్గర రీచ్ అయితే, నువ్వు లంచ్ చేసావా అన్నారు. చేశాను నాన్నగారు. ఎట్లా చేస్తావు? నువ్వు 2 గంటలకు నీ ఫ్లైట్ అన్నారు. నేను 11 o'clock ఫ్లైట్ అండి, ఇండిగో 12కి ఇక్కడ ల్యాండ్ అయింది అన్న. అయితే ఇంట్లో నువ్వు ఎన్నింటికి బయలుదేరు? 9కి బయలుదేరి ఉంటావు కదా, 9:30కు. నువ్వు తిను అన్నారు. ఈజ్ లైక్ దట్. వెళ్తే కిచెన్లోకి వెళ్ళి తిని ఇప్పుడు రా కూర్చో అన్నారు. అని నీకోటి చెప్పాలరా, ఐఎమ్ గోయింగ్. ఎగ్జాక్ట్ వర్డ్, ఐఎమ్ గోయింగ్. ఈజ్ వెరీ హేల్ అండ్ హెల్తీ, మామూలుగా నడుస్తున్నారు. అంటే ఏంటి నాన్నగారు, ఏం మాడుతున్నారు? యు నో వాట్ ఐఎమ్ సెయింగ్. నేను ఇలాగ మాడుతాను. యు నో వాట్ ఐఎమ్ సెయింగ్, ది టైమ్ హెస్ కమ్, ఐ హ్యావ్ టు గో. అంటే ఎందుకు చెప్తున్నారు? నో ఇండికేషన్స్ ఆర్ షోయింగ్, ఐ విల్ గో. వెన్ ఈజ్ యువర్ సన్ కమింగ్ అన్నారు. 11th ఈజ్ కమింగ్ అన్నారు. ఇఫ్ పాసిబుల్ 11th or 12th కమ్ అన్నారు. 11th మై సన్ కేమ్. ఈ స్టడింగ్ ఇంజనీరింగ్ ఇన్ US. He came.
11th మధ్యాహ్నం వెళ్ళాం. వాళ్ళు ల్యాండ్ అవ్వగానే మధ్యాహ్నం వెళ్ళాం. 11th 12th బాగానే, 13th మార్నింగ్ ఆయనకి చిన్న ప్రాబ్లం వచ్చింది. ఓకే. లంగ్స్లో ఫ్లమ్ వచ్చింది, కొంచెం బ్రీతింగ్ కష్టం ఉంది, దగ్గు అన్నారు. సో ఇమ్మీడియట్గా మరి మన ప్లేస్కి వెళ్ళిపోవాలిగా మనం అన్నారు. వెళ్ళిపోవాలంటే ట్రావెల్ చేయలేరు. కానీ అప్పటికి సో కైండ్ నాన్నగారికి వీళ్ళంతా ఎంతో ప్రేమ. కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బోత్ గవర్నమెంట్స్ దే ఆఫర్డ్ ఆయనకి మేము హెలికాప్టర్ ఇస్తామన్నారు. అయితే ఒకటేమో ఏదో రీఫ్యూలింగ్ చేయాలి విజయవాడలో అన్నారు. ఇట్ డింట్ హెల్ప్. సో అలా అన్నారు. నేనైతే నన్ను కారులో తీసుకెళ్ళండిరా, వరంగల్ వెళ్ళిపోదాం అన్నారు. సో నాన్నగారిని ఆయన ఇన్నోవాలో ఒక ఆ సీట్ని ఫ్లాట్గా బెడ్లా తయారు చేసి పడుకోబెట్టి, నేను అన్నయ్య నాకన్నా పెద్దవాడు, 10 years పెద్ద, నేను ఇంట్లో యంగెస్ట్. ఈజ్ లైక్ ఫాదర్ ఫిగర్ టు మీ అన్నయ్య. సో నైట్ అంతా డ్రైవ్ చేసుకొని ఒక 4-5 కార్స్ కాన్వాయ్లో వరంగల్ వచ్చాం. అది ఐ స్టిల్ రిమెంబర్. వరంగల్ వచ్చేది May 15th రీచ్ అయ్యాము. ఆ తర్వాత 25 daysకి పాజిటివ్ అయ్యి ఆయన్ని నేనే నా చేతులతో ఎత్తుకొని ఒక బేబీలాగా బెడ్ మీద పడుకోబెట్టాను. పెడితే ఆయన దగ్గర తీసుకొని ముద్దు చేశారు. ఎందుకంటే నడుపుతుంటే నేను నైట్ అంతా డ్రైవ్ చేశాను ఆ రోజు. నేను వైజాగ్ టు హైదరాబాద్, ఇక్కడ వరంగల్. ఒక స్టేజ్లో నేను ఇంకంటే నైట్ నడుపుతున్నా, ఎప్పుడో ఇలా రోడ్డు దిగెక్కి ఇలా వెళ్తుంటే అలా పడుకొని విసుక్కున్నారు. బా ఏంట్రా సరిగ్గా నడుపు. ఇక్కడికి వచ్చి పడుకోబెట్టాక దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకొని చాలా కష్టపడి నడిపాను. ఐ స్టిల్ రిమెంబర్ దట్. అండ్ దీన్ని ఏమంటారు అంటే దైవ శక్తి అంటారా, ఏమంటారు? ముందుగానే ఆ మనిషికి ఉండే ఏమో ఆయన అంటే ఇది నేను ఎవరితో దీంట్లో ఈ విషయంలో ఈ శక్తి ఆయనకు ఉందని ఇదని నేను అన్నాను. బట్ ఆయన యూస్ టు సే దట్. ఎలా అంటే అది ప్రెడిక్షన్ కాదు, ఆయన కొందరు వాక్శుద్ధి అంటారు. ఐ యూస్ టు సే, నా టైం వచ్చిందా నాకు అనిపిస్తుంది అన్నారు. దాన్ని మనం ఎలాగైనా తీసుకొని ఉండొచ్చు. నాకైతే ఆయనకేమో అనిపించి ఉండొచ్చు. కొందరు హారోస్కోప్స్ చూస్తారు, ఆయనకి అది కూడా బాగా నాలెడ్జ్ ఉంది. సడన్గా నాకు ఈ పీరియడ్ ఇలా ఉందని అనిపిస్తుంది ఆ ఉద్దేశంతో ఆయన అని ఉండొచ్చు. బట్ ఆ ఒక్క రిగ్రెట్ నాకు ఉండిపోయింది. మీరు ఇందాక అన్నట్టు ఆయన్ని తీసుకెళ్ళాలి అనుకున్నా. ఆయనకి అంటే ఆయనకి ఏంటంటే ఎప్పుడు కూడా నేచర్ చాలా ఇష్టం, సైన్స్ చాలా ఇష్టం. ఎప్పుడు కూడా ఆ పైన నక్షత్ర మండలం అంతా ఇష్టం. యూనివర్స్ని స్టడీ చేస్తారు. హిస్టరీ అంటే చాలా ఇష్టం. ఓకే. ఎక్కడో ఎడిసన్ గురించి తెలుసుకోవాలని ఆయన ఉన్న ప్లేస్కి వెళ్ళి అవన్నీ సేకరిస్తారు. వచ్చి ఆ ఇంటికి వచ్చి మళ్ళీ నైట్ చెప్తారు ఇవాళ ఆయన ఏంటి అసలు ఇదని. ఆయనకున్న ఇంట్రెస్ట్ ఆ ఏజ్లో కూడా 86 yearsలో కూడా చాలా అప్రిషియేట్ చేయాలి. అందులో 1/4 ఈవెన్ ఇఫ్ ఐ కెన్ లెర్న్ ఫ్రమ్ హిమ్ ఐఎమ్ గ్రేట్ఫుల్. నాన్నగారు ఏంటి అసలు అంటే చాలామందికి తెలియదు ఆయన ఏంటి, ఆయనకు అంత ఇంపార్టెన్స్ ఏంటి గవర్నమెంట్స్ నుంచి, ఆయన ఏంటి అసలు? ఆయన యూస్ టు ప్రీచ్ గుడ్, అంతే. మంచి చేయమని అనేవారు. చాలామంది ఏంటంటే ఆయన చెప్పింది అవుతుందని. అంటే దీంతో ఎంతమంది ఏకీపిస్తారో నాకు తెలియదు. బట్ నాకు మాత్రం ఆయన దైవం లాగానే. మేము ఏదైనా చెప్తే ఆయన చెప్తే మాకు జరిగేది, చాలామంది జరిగేదని అంటారు. ఓకే ఓకే. అంటే నేను గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు అంతా ఏంటి వీళ్ళంతా అంటే ఆయన గురువుగారు అనేవారు. ఓకే ఓకే. గురుగారు అంటే ఆయన ఒక సుపీరియర్ పవర్ గాను, లేకపోతే ఒక పెద్ద మనిషిగా భావించేవారు. ఓకే. వాళ్ళ ఇంట్లో ఏదైనా ముహూర్తం కావాలి అంటే ఆయన చెప్పేవారు. ఓకే ఓకే. లేకపోతే ఏదైనా చిన్న ఇష్యూ, సార్ ఇలా చేయాలి, ఈ 2 జాతకాలు మా అమ్మాయికి వచ్చాయి, 2 మ్యాచ్ సమానంగా ఉంది, ఏది చేయమంటారంటే 2 సమానం ఉంటాయి ఇలా అని అనేవారు, అంతే. ఆ విధంగా చాలా చోట్ల ఆయనతోటి ఇంటరాక్షన్ వాళ్ళకి ఒక పెద్ద మనిషిగా. ఓకే ఓకే. అండ్ మీ ఎడ్యుకేషన్ అంతా వరంగల్లో అయింది కదా? వరంగల్లో అయింది. బట్ మీరు ఫాదర్ మదర్ వచ్చి భీమునిపట్నం ఏదన్నా? ఆయన చిన్నప్పటి నుంచి ఆయన కోరిక, ఆయన సర్వీస్ అంతా కరీంనగర్ అండ్ వరంగల్. నాన్నగారు వర్క్ చేసి. బట్ మీ ప్రాపర్ నేటివ్ వచ్చేసి అంటే వాళ్ళ 4 fathers నుంచి మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళు దే ఆర్ ఫ్రమ్ కొవ్వూరు. ఓకే. బట్ వేరే మేము నాన్నగారి జాబ్ వల్ల సో మీరు పుట్టి పెరిగిందంతా వరంగల్. ఓకే. రీజన్ ఏంటంటే ఆయన ఇక్కడే ఉన్నారు 30 years మొత్తం. వాళ్ళ రూట్స్ మాత్రం అక్కడి నుంచే.
ఓకే ఓకే కాకపోతే మాకు అక్కడతో లింక్ తక్కువ, బికాజ్ మొత్తం చదివింది మర్కజ్ స్కూల్, సీకేఎం కాలేజ్ అంతా ఇక్కడ ఇది కాబట్టి. ఓకే ఓకే. బట్ నాన్నగారికి ఏంటంటే ఎప్పటికైనా ఒక సీ కోస్ట్కి వెళ్ళాలి, సముద్ర తీరంలో ఆశ్రమం కట్టుకొని ఉండాలి. అందుకని భీమిలి అని ఒక వైజాగ్ నుంచి 30 కిలోమీటర్స్, అక్కడ ఒక 5 acres మ్యాంగో గార్డెన్ తీసుకొని ఆ తోటలో చిన్న ఒక హట్ లాగా ఉంటుంది. దాని తర్వాత ఒక 4 bedroom చిన్నవి చేసి చుట్టూ ఇలా వేశారు, దాంట్లో ఉండిపోయారు ఆయన. ఎవరు వచ్చినా అక్కడికి వెళ్తారు. ఈ వరంగల్లో ఉన్న ఆయన శిష్యగణం అంతా అక్కడికి ఎవ్రీ మంత్ వెళ్ళొస్తారు. ఈయన 15 days వరంగల్లో ఉండేవారు, 15 days అక్కడ ఉండేవారు. ఓకే. ఇప్పుడు ఉండేది ములుగు రోడ్లో ఆశ్రమం ఆయనది. ఆయన సమాధి కూడా అక్కడే ఉంది. ఓకే. మళ్ళీ మనం సినిమాల విషయాలకు వస్తే, రాజ్ కందుకూరి అనే వ్యక్తి తన జేబులోంచి డబ్బులు పెట్టాడు, వేరే వాళ్ళ డబ్బులతో తన నిర్మాతగా చలామణి అవుతుంటారు, జస్ట్ గేమ్ ఆడతారు అంతే అన్నది ఎంతవరకు నిజం? పూర్తి అబద్ధం. అవునా? ఎందుకంటే ఇప్పుడు నా కోసం వచ్చి ఎదురొచ్చి డబ్బు పెట్టేవాళ్ళు పెళ్లి చూపులకు ముందు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే అంతకుముందు చేసిన బ్లాక్ బస్టర్లు ఏమి లేవు. సో నా డబ్బు నేను పెట్టి నష్టపోయిన ఉన్నాయి. ఓకే. ఎందుకు ఉన్నాయంటే, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్ అసెస్మెంట్ లేక వాటికి బాధ్యుడు నేనే. అవతల వాళ్ళు ఎక్కడో నన్ను మోసం చేసి ఉన్నా తెలివి తక్కువగా వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్ చేయడం అనేది నా తప్పు. ఓకే. సో డెఫినెట్లీ నాకు దాని మీద క్లారిటీ లేక నేను చేసిన పొరపాటు అది. సో ఆ తర్వాత పెళ్లి చూపుల తర్వాత ఏదైతే ఇవాళ నేమ్ వచ్చిందో, లేకపోతే నేషనల్ అవార్డులు, నంది అవార్డులు, ఫిలింఫేర్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఏదైతే వచ్చిందో, ఆ తర్వాత నేను చేసింది నెక్స్ట్ ఓన్లీ మెంటల్ మదిలో. సో ఏదైతే నేనే ఇంకా ఒకళ్ళిద్దరి దగ్గర పెట్టి నా డబ్బు నేను తీసుకోలేక నేను ఉన్నాను. అవునా? అది కొద్ది హ్యూజ్ అమౌంట్ ఉంది. వేరే సినిమాలకి నేను కో ప్రొడ్యూసర్గా జాయిన్ అయ్యి, నాట్ యాజ్ ఫైనాన్షియల్, నేను వాళ్ళతో కలిసి ప్రొడక్షన్లో జాయిన్ అయ్యి చేయాలనుకున్నది. వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయలేక కొన్ని, ఎగ్జిక్యూట్ చేసి ఫెయిల్ అయిన కొన్ని. ఓకే. అంటే ఆ డబ్బు నాకు రాలేదు. వాళ్ళలో ఒకళ్ళిద్దరిది ఇంటెన్షన్ బాగున్నా వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు, ఒకళ్ళిద్దరి ఇంటెన్షన్ బాగలేదు. ఓకే. సో కాకపోతే నేను ఎదుటి వాళ్ళతో పెడితే నన్ను నమ్మి జస్ట్ లైక్ దట్ క్యాష్ ఇవ్వడానికి ఎవరు రెడీ లేరు ఇవాళ. ఇప్పుడు ఉండొచ్చు, ఇప్పుడు నాకు ఆఫర్లు వస్తున్నాయి, సార్ మీరు ఏం చేయొద్దు మేము పెడతామని, కానీ నాకు వద్దంటున్నా. ఐ డోంట్ వాంట్. ఓకే. ఓకే. ఎందుకంటే ఇవాళ ఏదైతే పేరు మనకు వచ్చిందో, ప్రజల సపోర్టు, మీడియా సపోర్టు, అందరూ ఆదరించారు, ఇది నిలబెట్టుకోగలిగితే చాలు. నేను కంగారు పడి ఏదో సినిమా చేసినట్టుగా కాకుండా మంచి కథ దొరికితేనే చేస్తాను. ఇప్పుడు మళ్ళీ నాకు మెంటల్ మొదలు ఇప్పుడే అయింది, మళ్ళీ ఒక 3 monthsలోనో 4 monthsలోనో ఒక స్టార్ట్ చేయాలి. దానికి నేను సెలెక్ట్ చేసుకున్న 2 scriptsలో నాకు ఇంకా డైలమా ఉంది. 100% పూర్తిగా క్లారిటీ లేదు ఎంత దాకా జస్టిఫై అవుతాయి ఇవి అని. ఓకే. సో అది దొరకని రోజున నేను సినిమా చేయడం మానేస్తా, కానీ కాంప్రమైజ్ అయ్యి ఏదో సినిమా అయితే చేయను. అండ్ ఇంకోటి, మీరు పెళ్లి చూపులతో విజయ్కి ఫస్ట్ సక్సెస్ ఇచ్చారు, తరుణ్ భాస్కర్కి ఫస్ట్ సక్సెస్ ఇచ్చారు, కానీ దాన్ని క్యాష్ చేసుకొని ఎగిరేసుకుపోయిన వాళ్ళు సురేష్ బాబు గారు, విజయ్ దేవరకొండనేమో సందీప్ రెడ్డి. బట్ దాన్ని మీరెందుకు క్యాష్ చేసుకోలేకపోయారు? దాంట్లో ఉన్న స్ట్రాటజీ ఏంటి? స్ట్రాటజీ ఏమీ లేదు. ఇప్పుడు అలా చూస్తే విజయ్ దేవరకొండకి నేను నిజంగా చేసిన ఉపకారం ఏం లేదు. ఈజ్ ఎ వెరీ గుడ్ ఆర్టిస్ట్, ఆ క్యారెక్టర్ తను చాలా యాప్ట్. అది ఒక విధంగా ఐ ఫీల్ ఫార్చునేట్. అతను ఎప్పుడైనా చెప్పుకోగలి బ్రేక్ వచ్చిన సినిమా అంటే పెళ్లి చూపులు అంటే ఆబ్వియస్లీ రాజ్ కందుకూరి పేరు కూడా వస్తుంది. సో ఆ విధంగా ఇట్స్ ఎ ప్లస్ టు మీ. అండ్ నేను బ్రేక్ ఇచ్చి అతను నాకేదో చేయాలని ఆశించేంతవాడిని నేను కాదు. రీజన్ ఏంటంటే తన క్యాలిబర్ ఉండబట్టే సినిమా ఆడింది. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా తరుణ్ భాస్కర్ స్క్రిప్ట్. రీజన్ ఏంటంటే నేను అంతకుముందు కూడా మనీ అన్నిటికీ సమానంగానే పెట్టాను అంతకుముందు సినిమాలు, బట్ ఇది ఒకటే ఎందుకు ఆడిందంటే దీంట్లో స్క్రిప్ట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే సురేష్ బాబు గారి సపోర్ట్ ఈజ్ సో మచ్ హియర్. ఈ సినిమాకి ఆయన ఇచ్చిన సపోర్ట్ ఈజ్ అమేజింగ్. ఎలాగంటే ఒక స్టార్ వాల్యూ యాడ్ అయింది దానికి. మనం ఒక మంచి వస్తువు తయారు చేసినప్పుడు గిఫ్ట్ ర్యాపింగ్ కరెక్ట్గా చేసి ప్రజెంట్ చేస్తే సేలబిలిటీ పెరుగుతుంది. సురేష్ బాబు గారు ఎంటర్ అవ్వడం వల్ల అట్లా అయింది. ఓకే. సో దానివల్ల మనకు 4 రూపాయలు వచ్చే చోట 8 రూపాయలు వచ్చింది. సో రెవెన్యూ పెరిగింది దానివల్ల. అండ్ ఇమీడియట్గా సురేష్ గారు నన్ను ఆడియో ఫంక్షన్లో అడిగారు, రాజు గారు నేను నెక్స్ట్ అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాను ఈ టీం తోటి, మీకు ఏమైనా అభ్యంతరమా అన్నారు. నన్ను ఆయన ఫస్ట్ అడిగారు. అయ్యో లేదు సార్ మీరు చేయండి, చేస్తే వాళ్ళకి లైఫ్ కూడా బాగుంటుంది అన్నాను. సో పెళ్లి చూపులు ఆడియో ఫంక్షన్లో ఆయన స్టేజ్ మీద అనౌన్స్ చేశారు, ఈ టీంతో నన్ను అడిగే చేశారు. ఓకే.
సో దట్ వే ఐఎమ్ వెరీ హ్యాపీ ఆయన ఫర్ హిస్ జెస్చర్. ఓకే ఓకే. అంటే మామూలుగా మనం ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళని ప్రతి స్ట్రాటజీ అంత ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా కూడా అదే స్ట్రాటజీ ఉంటుంది. నెక్స్ట్ సినిమా ఆల్రెడీ అగ్రిమెంట్ కూడా రాసేసుకుంటారు. అది మీరు ఎందుకు, మీకు అది ఉద్దేశం లేదా? ఉంది, ఓవరాల్గా ఉంది, తరుణ్తో ఉండింది డెఫినెట్గా. కానీ ఎప్పుడైతే సురేష్ గారు అన్నారో ఐ సెడ్ మీరు చేయండి సార్ అన్నాను అంతే. ఓకే ఓకే. అట్లీస్ట్ విజయ్ అప్పటికే ఏంటంటే ఇది అయ్యేసరికి అర్జున్ రెడ్డి షూటింగ్ జరుగుతుంది. యాక్చువల్లీ దీని ఆడియో ఫంక్షన్కి అర్జున్ రెడ్డి షూటింగ్ నుంచే తను వచ్చాడు. అర్జున్ రెడ్డి స్క్రిప్ట్ నేను విన్నప్పుడే నేను చెప్పాను ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ స్క్రిప్ట్స్ ఇది ఐ ఎవర్ హర్డ్. ఎందుకంటే సందీప్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ఏదైతే ఉందో అంత ఇంటెన్స్ స్క్రిప్ట్, అంత హానెస్ట్ స్క్రిప్ట్ ఈ మధ్యకాలంలో నేను చూడలేదు. అంటే అది హానెస్ట్. అది రీజన్ ఫర్ ఆడిన కారణం ఏంటంటే ఎక్కడ కూడా సినిమాటిక్ డ్రామాటిక్ ఉండదు. నాన్ సినిమాటిక్ ఫార్ములాలో ఒక హానెస్ట్ కథ, ఒక మనిషి జీవితాన్ని మనం చూస్తున్నాం త్రూఅవుట్, ఒక విండోలో చూస్తున్నట్టే. అతను ఎలా రాశాడు ఏం నాకు తెలియదు, మైండ్ బ్లోయింగ్ స్క్రిప్ట్ అది. నేను వినగానే చెప్పాను ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ బ్లాక్ బస్టర్. ఎందుకు ఆ సినిమా మీద ఒక 5-10% నెగిటివ్ ఇది వచ్చింది, వాళ్ళ మీద మీ ఉద్దేశం ఏంటి? డ్రగ్ అబ్యూస్ గురించి వచ్చింది. హీరో అనేవాడు అమ్మాయిని ఈ విధంగా ఇలా వాడుకుంటాడా, వాడుకున్న అమ్మాయిని అవసరమైతే కొడతాడా? దిస్ ఈజ్ హిజ్ వే ఆఫ్ పోర్ట్రేయింగ్ లవ్. అర్జున్ రెడ్డి విషయంలో సందీప్ రెడ్డి థాట్ అతని ప్రేమను ఈ విధంగా చూపిస్తున్నాడు. డ్రగ్ అబ్యూజ్ అంటారా, దట్ ఐ డోంట్ సపోర్ట్. మీరు ఆ ఇష్యూస్ తీసేసేస్తే ది ఇంటెన్సిటీ, ది డ్రైవ్ లైన్ ఈజ్ వెరీ డీటెయిల్డ్, చాలా డీటెయిలింగ్గా ఉంది అందులో. అది నాకు బాగా నచ్చింది. అతను ఈ కథని ఈ విధంగా రాసుకున్నాడు. ప్రొటాగనిస్ట్ ఇలా బిహేవ్ చేస్తాడు, ఇలా ప్రేమిస్తాడు, ఆ అమ్మాయిని ఇలా దక్కించుకుంటాడు. సో అతను ఇచ్చుకున్న ఫార్మాట్ అదే, కానీ ఎండ్ ఆఫ్ ద డే కంక్లూషన్ ఈజ్ వాట్ అదర్ ఫిల్మ్స్ మేక్ సేమ్ థింగ్. సో ఆ విధంగా నేను ఐ అప్రిషియేట్ సందీప్ రెడ్డి గ్రేట్లీ. ఈ విషయంలో చాలామంది అబ్జెక్ట్ చేయొచ్చు, ఈ డ్రగ్ ఎందుకు ఉండాలి అంటే, ఈజ్ ఎ డ్రగ్ యూజర్ కాదు ఇది, అంతే కదా. దాని ఉద్దేశం నేను ఎవరికి నేను చెప్పట్లే, ప్రీచ్ చేయట్లే మీరు డ్రగ్ చేసి అమ్మాయిని ప్రేమించండి అని, అది కాదు. బట్ నా కథలో నా హీరో డ్రగ్ అడిక్ట్, అంతే అతను అంటే. ఓకే. పెళ్లి చూపులు అనే సినిమా ఆల్మోస్ట్ చిన్న సినిమాలలో పెద్ద కలెక్షన్, అదొక చరిత్ర ఒక విధంగా. పెళ్లి చూపులు అనే సినిమా ఒక తెలుగు సినిమా సంబంధించి ఒక చరిత్రనే ఖచ్చితంగా. లైక్ శివ అనుకోండి, లైక్ అర్జున్ రెడ్డి, పెళ్లి చూపులు, ఇవన్నీ ఒక బుక్ రాస్తే వాటికి ఒక పేజ్ ఉంటుంది ఖచ్చితంగా. ఆ చరిత్ర అనేది మన నాలెడ్జ్కి వచ్చి జరగవు, మనం అనుకుంటే చేస్తే జరగవు ఏదైనా. ఈవెన్ శివ అయినా వాళ్ళు అనుకోలేదు, అర్జున్ రెడ్డి కూడా వాళ్ళు అనుకోలేదు, మీ పెళ్లి చూపులు కూడా మీరు అనుకొని ఉండరు, బహుశా అంత ఇంత అనుకొని ఉండరు. అంటే చరిత్ర మనకు తెలియకుండా జరుగుద్ది కదా. బట్ ఆ చరిత్రని ప్రామాణికంగా తీసుకొని మనం ఇంకో చరిత్ర సృష్టిద్దామని ప్రయత్నం చేస్తాం, అక్కడే బోల్తా పడతాము. అదే మెంటల్ మదిలో అని అనుకుంటున్నాను నేను. అదే ప్రామాణికంగా తీసుకొని చేశారా, అక్కడేమన్నా మీకు స్ట్రాటజీ తప్పిందా? లేదు. సో యాక్చువల్లీ ప్రతి దానికి అటెంప్ట్ ఈజ్ సేమ్, హానెస్టీ ఈజ్ సేమ్. అయితే డెఫినెట్గా నాకు ఎవ్రీ టైం తెలుసు. మీరు ఇంటర్వ్యూలు నాకు ఇంతకుముందు చూడండి, ఈ సినిమా ఓపెనింగ్ అప్పటి నుంచి ఇచ్చిన ఇంటర్వ్యూస్ అన్నీ కూడా ప్రతిదీ పెళ్లి చూపులు అవ్వదు అని ముందే చెప్పాను నేను. ఓకే. మెంటల్ మధ్యలో రిలీజ్ అయ్యి ఇప్పుడు 10 రోజులు ఎంత అయింది. బట్ వేరేస్ మీరు ఒక 3 months క్రితం నాకు చూడండి, ప్రతిదీ పెళ్లి చూపులు స్క్రిప్ట్ ఓకే చేయగానే చెప్పాను. రీజన్ ఏంటంటే నాకు ఎవరికి లేని ఈ ట్యాగ్ ఒకటి ఉంది, పెళ్లి చూపులు ప్రొడ్యూసర్ అని. అది ఒక విధంగా నాకు అప్పుడప్పుడు మైనస్ కాదు కానీ ఇబ్బంది కలగజేస్తుంది. ఎలా అంటే నా సినిమాని నేను చేసే ప్రతి పనిని పెళ్లి చూపులతో పోలుస్తారు. పెళ్లి చూపులు అనేది నా ఒక్కటి ఎఫర్ట్ కాదు, కలెక్టివ్ ఎఫర్ట్. నేను ఒక్కడిని మోటివేట్ చేసి ముందుకు తీసుకెళ్ళానే కానీ దాంట్లో చాలామంది ఉన్నారు. అంటే ఇప్పుడు తరుణ్ స్క్రిప్ట్, విజయ్, రీతు, వీళ్ళందరూ, యష్ అందరూ ఉండడం వలన అది ముందుకెళ్ళింది. కాకపోతే దాన్ని ఇనిషియేట్ చేసింది ధైర్యంగా ముందుకెళ్తామన్నది మాత్రం నేను. అలాంటప్పుడు అది కొన్ని పారామీటర్స్, కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల, ఆ టైంకి ఉన్న రిలీజ్ టైం వల్ల, కంటెంట్ అద్భుతం, ఆఫ్ కోర్స్ కంటెంట్ ఈజ్ కీ థింగ్ ఉండడం వల్ల అది వెళ్ళింది. ఆ టైంకి ఇంకేది కూడా లేదు. బట్ అదే పెళ్లి చూపులు ఒక 6 months ముందో వెనక అయి ఉంటే నాకు తెలియదు ఇంత ఉండేదా, ఇంకా రేంజ్ తగ్గేదా, ఇంకా ఎక్కువ ఉండేదా, అది నాకు ఎప్పుడు తెలియదు. సో నెక్స్ట్ సినిమా మళ్ళీ పెళ్లి చూపులు అవ్వాలి అని అనుకుని నేను అవ్వాలని ఎక్స్పెక్ట్ చేసి బోల్తా పడ్డం అనేది నిజం కాదు. ఇంకొకటి ఏంటంటే ద రీజన్ ఫర్ డూయింగ్ నెక్స్ట్ సినిమా, కారణం, స్ట్రాంగ్ రీజన్ ఏంటంటే నాకు నా లైఫ్లో ఒక 10 సంవత్సరాలు 10 సినిమాలు చేశాను. తర్వాత పెళ్లి చూపులు జరిగింది. పెళ్లి చూపుల సినిమాలతో నాకు నేషనల్ అవార్డు, ఫిలింఫేరు, ఐఫా, సైమా, TSR, TV9, యూ నేమ్ ఇట్ అన్నీ వచ్చేసాయి ఫిలింఫేర్ అని.
ఇవి వచ్చాయి కదా ఇంకా నేనేం చేయనని ఒక చెట్టు నీడ ఉండిపోయినట్టు జీవితాంతరం ఇది పెళ్లి చూపులు నేను ఇక్కడ హ్యాపీగా ఉండిపోతా అని అనుకోవడం నాకు ఇష్టం లేదు. నేను రెస్ట్లెస్ ఉండే ఆ టైంలో. ఎలా అంటే తొందరగా దీని నుంచి ఈ ట్యాగ్ నుంచి బయటికి రావాలి, లేకపోతే ఏమవుతుందంటే లైఫ్లో ఒక ఫ్లూక్లో ఒక హిట్ కొట్టాడు ఇంకా అదే చెప్పుకుని జీవితాంతం బతుకుతాడని అనుకోవద్దని ఒక అటెంప్ట్ మళ్ళీ చేద్దాం. ఇప్పుడు ముందుకెళ్ళి నేను పడిపోతానేమో అని భయంతో నేను అడుగులో వేయకుంటే ఎలా, పర్వాలేదు, దట్స్ ఓకే, ఒక అటెంప్ట్ జెన్యున్గా చేద్దాం. లెటర్స్ ఎజ్యూమ్ సినిమా ఆడదనుకుందాం, లెటర్స్ ఎజ్యూమ్ నెక్స్ట్ సినిమా, బట్ నా హానెస్టీ ఒక 10 మంది 20 మంది కొత్త టెక్నీషియన్స్ ఇవ్వడం అండ్ అటెంప్ట్లో ఎక్కడ లోపం లేకుండా జెన్యున్గా చేయడం అనేది నిజం. అది మాత్రం నేను జెన్యున్గా చేశాను. ఎందుకంటే చేసినప్పుడు వాళ్ళు చేసిన షార్ట్ ఫిల్మ్స్ చూశాను, ఒక 20-30 కథలు విన్నాక ఒక కథ సెలెక్ట్ చేసుకున్నాను. పైగా ఈ కథ ఎక్కడో ఏదో డ్రామటైజ్ చేసినట్టు ఉండకుండా ఆర్టిఫిషియల్గా లేకుండా మన పక్కింట్లో జరిగే ఒక అబ్బాయి కథో ఒక అమ్మాయి కథో ఆ పాత్రలని మనకు తెలిసిన వాటి మధ్య జరిగే కథ మనం రిలేట్ చేసుకోగలిగిన కథ, మెంటల్ మదిలో కన్ఫ్యూజన్ అనే క్యారెక్టర్ అలా చేశాను. నేను చాలా ధైర్యంగా హానెస్ట్గా చెప్తున్నాను, చాలా బాగా సక్సీడ్ అయ్యానని నేను ఫీల్ అవుతున్నాను. అంటే కంపేర్ చేయడం వల్ల ప్రాబ్లం, కంపేర్ చేయడం వల్ల ఇప్పుడు దానికి వచ్చిన రెవెన్యూస్ దీనికి రావు. ఇప్పుడు కూడా ఆ ప్రాబ్లం ఉంటుంది. అది జరిగింది నా లైఫ్ టైంలో. మళ్ళీ పెళ్లి చూపులు లాంటి హిట్ నేను కొడతానని నేను అనుకోను, రావచ్చు కూడాను. అయితే అది వస్తేనే నేను సినిమా ముందుకు తీసుకెళ్ళాలి, లేకపోతే నా జర్నీ వేస్ట్ అని అనుకోవడం అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. నా ప్రశ్న ఏంటంటే ఒకటి అలాంటి ప్యాటర్న్ అలాంటి జానర్ ఒకటి సక్సెస్ అయింది, మళ్ళీ ఒకటి క్రియేట్ చేయాలంటే అలాంటి జానర్కి ఎందుకు వెళ్ళాలి? మళ్ళీ ఇంకో కొత్త టైపు లైక్ అర్జున్ రెడ్డి ఇంకోటో శివ టైపు ఇంకోటి ఏదో కొత్త జానర్ ఎంచుకోవచ్చు కదా అన్నది. డెఫినెట్లీ కొత్తదే చేయాలి అనుకున్నా, బట్ ఆ ఎదురుగా ఉన్న స్క్రిప్ట్స్లలో ఇది బాగా నచ్చింది నాకు. ఓకే, సో ఇమీడియట్గా ఓకే చేశా. అందుకనే నేను రీసెంట్ అనౌన్స్మెంట్స్లో కూడా ఈసారి చేసేది అవుట్ ఆఫ్ బాక్స్ మళ్ళీ కొంచెం అగ్రెసివ్గా చేద్దాము అని అనుకున్నాను నేను. బట్ నాకు ఎప్పుడు కూడా ఏంటంటే హ్యూమన్ ఎమోషన్స్ ఇష్టం చాలా. ఎక్కడో చోట ఆ పాత్రను ఎక్కడో కంట తాడి పెట్టించాలి, ఎక్కడో ఎమోట్ చేయగలగాలి, ఆ గూస్ బంప్స్ రావాలి, ఆ ఉద్వేగం కలగాలి అని అనిపిస్తాయి నా పాత్రలు నాకు. అవి కనిపించినప్పుడు నేను ఇంట్లో చూసుకుంటే కూడా నాకు ఇష్టం, రేపు ఎప్పుడైనా DVD చూసుకుంటే అనిపించాలి. అండ్ ఇప్పుడు 2 పెళ్లి చూపులు అండ్ మెంటల్ మధ్యలో అన్నది ఆల్మోస్ట్ సేమ్ స్ట్రాటజీతో మీరు ఫాలో అయ్యారు. ఇవి ముందే ప్రెస్ వాళ్ళకి చూపించడాలు, మీడియాలో అందరికీ చూపించడాలు, సేమ్ స్ట్రాటజీ. బట్ ఎక్కడ దానికి దీనికి వేరియేషన్ ఎక్కడ వచ్చింది అనుకుంటున్నారు మీరు రిజల్ట్లో? రిజల్ట్ వేరియేషన్ దానికి వచ్చినటువంటి ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్స్ దీనికి రాలేదు. రీజన్ ఏంటంటే దానికి లెటర్స్ ఎజ్యూమ్ ఫస్ట్ డే ఓపెనింగ్స్ 2 సినిమాలు 30%. ఓకే, పెళ్లి చూపులు సెకండ్ డే ఓపెనింగ్స్ రీచ్ అయ్యేసరికి హౌస్ఫుల్స్కి వచ్చేసింది. ఇది 70-80% దగ్గర ఆగింది. అంటే దానికి ఆ డెఫిసిట్ ఎక్కడైతే ఆ 30-20% ఉందో దానికి వేరే ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. అంటే అది ఎప్పుడు ఏమవుతాయంటే సినిమా అనేది 5-6 ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ టైం సీజన్ ఎలాంటి సీజన్, ఎగ్జామ్ సీజనా, పెళ్ళిళ్ళ సీజనా, లేకపోతే ఈ టైంకి ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి, చాలా ఫ్యాక్టర్స్. సో కొన్ని ఫ్యాక్టర్స్ డెఫినెట్లీ దీన్ని ఆ విషయంలో ఎఫెక్ట్ చేసాయి కొద్దిగా. లైక్ అదే రోజు 1,00,000 పెళ్ళిళ్ళు హైదరాబాద్లో. బట్ ఇది ఎప్పుడు కూడా ఏమవుతుందంటే మన సినిమా ఆడనందుకు ఈ 1,00,000 రీజన్ మనం చెప్పడం కరెక్ట్ కాదు. ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఇది బాగా చేసి ఉండొచ్చు, బట్ కంపారిటివ్లీ పెళ్లి చూపులు అంత రికవరీ దీనికి రాదు. దానికన్నా డెఫినెట్లీ దట్ ఈస్ ఎ మచ్ హయ్యర్ గ్రాసర్ దాన్ దిస్ ఎనీ డే. మీడియా బిఫోర్ చూపించారు కదా రెండింటికి ఆల్మోస్ట్ అదే రిపోర్ట్ ఉంది. రిపోర్ట్ సూపర్గా ఉందో దీనికంతే మీరు రిపోర్ట్స్ చూడండి అన్నీ సేమ్ ఉన్నాయి దానికి దీనికి. రిపోర్ట్స్ అంటే లైకింగ్ ఫ్రమ్ మీడియా ఫ్రమ్ ఫ్రెండ్స్ ఈజ్ సిమిలర్ ఆల్మోస్ట్ సేమ్, ఒక 5% వేరియేషన్లో. బట్ వెన్ ఇట్ ఈస్ అల్టిమేట్లీ ది డెలివరీ హ్యాపెన్స్, మన చేతికి వచ్చే రికవరీలో డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే అల్టిమేట్లీ అక్కడ చూపించేది మనం ప్రేక్షకులు చూపిస్తున్నాము. ఆ ప్రేక్షకులు రావడానికి వానలు కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, 1,00,000 రీజన్స్ ఉంటాయి, ఎగ్జామ్స్ కావచ్చు, అవి ఎఫెక్ట్ చేసాయి. సీజన్ కావచ్చు, అది జూలైలో చేసాం, ఇది నవంబర్లో చేసాం. ఈ తేడాలు కూడా కొద్దిగా ఉంటాయి. ఈ నవంబర్లో రిలీజ్ చేయడానికి చాలా మంది భయపడుతున్నారు. ఏంటి ఆ కార్తీక మాసం రకరకాలు ఏంటి? కార్తీక మాసంలో పూజలు ఉంటాయట, చాలా సినిమాటిక్ రీజన్స్ ఇవన్నీ. అంటే నేను అనుకుంటానండి రియల్గా దమ్మున్న ఎక్స్ట్రాడినరీ మళ్ళీ ఇంకో అర్జున్ రెడ్డి కోరితే ఏ కార్తీక మాసం ఆపదు. అంతేగా, అంతే. అంటే ప్రజలకి ఎంత స్ట్రాంగ్ కోరిక ఉంది థియేటర్కి వెళ్ళాలన్నది క్వశ్చన్. ఆ డిజైర్ని ఈ భక్తిని దాటి ఆ డిజైర్కి ముందుకు వెళ్ళాలి, అప్పుడు సినిమా గెలుస్తుంది. పర్లేదు కాసేపు పూజ చేసుకుందాం, సినిమా తర్వాత చూడొచ్చు అంటే పోతుంది. ఇప్పుడు ఈ రిజల్ట్ కావచ్చు, దాంతో 2 సినిమాలు తీశారు కాబట్టి ఇప్పుడు మీరు చూసిన రిజల్ట్ ఏమన్నా ఫర్దర్గా మీరు తీసుకున్న ఫర్దర్ డిసిషన్స్కి ఏమైనా ఎఫెక్ట్ అవ్వబోతుందా? అంటే ఇప్పుడు పెళ్లి చూపుల రిజల్ట్ చూసారు, ఈ రిజల్ట్ చూసారు,
ఫర్దర్ తీసుకున్న డిసిషన్స్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడబోతుందా మేబీ? అంటే మరింత ఈసారి కేర్ఫుల్గా ఉంటాం ఇంకొంచెం, అంటే రిలీజ్ టైం ఒకటి. నాట్ టాకింగ్ అబౌట్ రిజల్ట్, డేట్, స్క్రిప్ట్ విషయంలో. స్క్రిప్ట్ విషయంలో నా పెద్ద చేంజ్ ఉండదండి, ఎందుకంటే ఇప్పటికి కూడా ఆ స్క్రిప్ట్ని నమ్ముతున్నాను నేను. ఓకే. అంటే నేను ఎక్కడైనా ఈ స్క్రిప్ట్ చేయకుండా ఉండాల్సిందని ఫీల్ అయితే, అలా రిగ్రెట్ అయితే ఐ షుడ్ థింక్. నేను రిగ్రెట్ అవ్వట్లేదు, ఎందుకంటే ఈ స్క్రిప్ట్ నాకు హోల్ హార్టెడ్గా నచ్చింది, అందరు కనెక్ట్ అవుతున్నారు. ఏవైతే రివ్యూస్ అందరూ రాశారో నేను బాగలేదని నేను కూడా అనట్లేదు, జానర్ విషయంలో ఇంకేదైనా బెటర్. అందుకని జానర్ డెఫినెట్గా నేను మారుస్తున్నాను, బట్ దీనికి భయపడి, రిజల్ట్కి భయపడి కాదు. జానర్ మార్చేది ఫర్ ఏ చేంజ్. ఓకే. ఒక అవుట్ అండ్ అవుట్ ఒక డిఫరెంట్ థ్రిల్లర్ చేయాలని అనుకుంటున్నా ఈసారి. అంటే అదొక ప్రపోజల్ ఉంది, అది అతి త్వరలో అనౌన్స్ చేస్తాను. అది ఒక అవుట్ ఆఫ్ బాక్స్ ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అది ఎక్స్పెరిమెంట్ చేద్దాం. అంటే నేను ఎప్పుడు కూడా ఇవాళ ఒక సేఫ్ జోన్లో ఉన్నాను, నేను ఈ ట్యాగ్ ఏదో ఉంది, కాస్త పర్లేదు మంచి లైమ్ లైట్లో ఉన్నా, ఇది పోతుందేమో అని భయపడి నెక్స్ట్ ఇది చేయకుండా ఉండను నేను. ఐ వాంట్ టు డూ ఇట్ నో మ్యాటర్ వాట్. ఇదంతా పాస్ అయిపోయి వెళ్ళిపోవాలి మనం. ఏదైతే ఈ లైమ్ లైట్ అది ఉందో ఇది దాచుకోవాలని ప్రయత్నం చేయొద్దు. నేను ఎక్స్పెరిమెంట్ చేయడానికి, రిస్క్ చేయడానికి ఫస్ట్ పర్సన్, ఐఎమ్ ఆల్వేస్ రెడీ. ఓకే. అండ్ ఈ మెంటల్ మొదలు విషయానికి వస్తే, సినిమా డెఫినెట్గా అందరికి బాగుంది, కానీ సెకండ్ హాఫ్లో ఎక్కడ రిలీఫ్ లేదు సినిమాలో. శివాజీ రాజా గారి క్యారెక్టర్ చాలా అద్భుతంగా కొత్తగా ఉంది, ఆయనకి చాలా కొత్తగా ఉంది, చాలా ఎంజాయ్ చేసిన క్యారెక్టర్ అది. బట్ అది సెకండ్ హాఫ్లో ఎక్కువ ఉండకపోవడము, సినిమాలో సెకండ్ హాఫ్ చాలా సీరియస్గా వెళ్ళిపోవడం, రిలీఫ్ లేకపోవడం అనేది కొంతమంది కంప్లైంట్. అది యాక్చువల్లీ నాకు వివేకాత్ర ఈ కథ చెప్తున్నప్పుడు సెకండ్ హాఫ్ నేరేషన్ మొదలుపెట్టిన తర్వాత కొంతసేపటికి నాకే డిస్కంఫర్ట్ అనిపించింది, ఎందుకంటే అప్పటిదాకా మన స్వేచ్ఛ అనే క్యారెక్టర్తో కనెక్ట్ అయిపోయాం. తెలియకుండా అమ్మాయితో మనందరం ప్రేమలోనో ఇష్టంలోనో పడిపోయాం. అలాంటి సడన్లీ మీకు ఇంకొక క్యారెక్టర్ ఎంటర్ అయ్యి ఇంత అందమైన ఈ రిలేషన్షిప్ని బ్రేక్ చేస్తాను, డిస్టర్బ్ చేస్తాను. ఇది నాకు డైజెస్ట్ కాలే. కాసేపు చెప్తున్నంతసేపు ఒక 20 minutes చెప్పాక, ఆ బస్ ఎపిసోడ్ అంతా ఈ బాంబే ల్యాండ్ అయ్యేదాకా చెప్పాక నాకు ఇక్కడ ఇబ్బందిగా అనిపిస్తుంది వివేక్ అన్న. అంటే సార్ మీకు ఒకటి చెప్పనా సార్? చెప్పాను సార్, ఇది రాస్తున్నంతసేపు నాకే డిస్కంఫర్ట్ ఉంది సార్ అన్నాడు. ఓకే. అని ఇది మీరు ఎంత డిస్కంఫర్ట్ ఫీల్ అయితే ఈ సినిమాకి అంత జస్టిస్ చేసినట్టు అవుతాం సార్. ఎట్లా అవుతామని సార్, నా ఇంటెన్షన్ ఇన్ రైటింగ్ ఈజ్ ఫస్ట్ హాఫ్ మీరు అమ్మాయితో ప్రేమలో పడిపోవాలి, పిచ్చిగా అమ్మాయి సైడ్ అయిపోవాలి ఆడియన్స్ అందరు. అలాంటిది ఆడియన్స్ని కాసేపు మభ్యపెట్టి ఇబ్బంది పెట్టి ఇటు సైడ్ షిఫ్ట్ చేస్తాం. చేసిన తర్వాత ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవ్వాలి, దట్ ఈస్ మై ఇంటెన్షన్. ఈ క్యారెక్టర్ మధ్యలో అయిన తర్వాత ఈ అమ్మాయి ఒక కన్ఫెషన్ సీన్లో చెప్పి అపాలజీ లాంటిది చెప్పి అమ్మాయి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆడియన్స్ బ్లాంక్ ఉండాలి. ఇది మీరు అచీవ్ చేస్తారు సార్, ఇక్కడ ఆపదు సార్, పూర్తి చెప్పనివ్వండి అన్నాడు. అని నాకు సెకండ్ హాఫ్ పూర్తి నేరేషన్ ఇచ్చాడు. ఇచ్చాక నాకు ఏదైతే డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యానో ఆ డిస్కంఫర్ట్ స్లోగా వెళ్ళిపోయి సీరియస్ డ్రామా ఉంటుంది సినిమా సెకండ్ హాఫ్. కామెడీ తక్కువ ఉండి సీరియస్ డ్రామా ఆయన అన్నట్టే జరిగింది. బట్ ప్రతి ప్రేక్షకుడు, నేను చెప్పాను థియేటర్లో మాత్రం ఈ డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యి తీరుతాడు అని. సార్ ఈ కథకు జస్టిస్ చేయాలి అంటే ఈ డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు సార్, ఎండ్లో మాత్రం ఎంజాయ్ చేస్తారు సార్ అన్నాడు. అదే నమ్మకంతో ముందుకెళ్ళి సినిమా చేయడం జరిగింది. సో ప్రతి వాళ్ళు, అందుకనే నాకు కూడా డైరెక్ట్గా చెప్తున్నది, నాకు సెకండ్ హాఫ్ ఏదో ల్యాగ్ కొంచెం ఉందని, లేకపోతే ఇంకా క్రిస్ప్ అయి ఉంటే బాగుండేదని అని అంటున్నారు. యాక్చువల్లీ ఇది నథింగ్ బట్ దట్ డిస్కంఫర్ట్. దే ఆర్ డీవియేటింగ్ ఫ్రమ్ వండర్ఫుల్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ టు సంథింగ్ ఎల్స్. అది కొద్దిగా టైం పట్టింది. దీన్ని ఇంతకన్నా బెటర్మెంట్ చేయడం కష్టమేమో అని నాకు అనిపించింది నాకు. ఓకే 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 రైట్. అండ్ శివాజీ రాజా గారిది బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా కొంచెంసేపు ఉంటే బాగుండేమో, ఇంకా కొంచెం క్యారెక్టర్ డెవలప్ చేసి ఉంటే బాగుండేమో అనిపించింది చాలామందికి. అది సన్ అబ్బాయి విషయం, మీ అబ్బాయి విషయం లాంచ్ చేస్తున్నారు కదా అబ్బాయిని. జీవిత రాజశేఖర్ గారి కూతురుతో లాంచ్ చేస్తున్నారని అది ఒక టాక్ నడుస్తుంది. ఎప్పుడు లాంచ్ చేస్తున్నారు, ఏంటి ప్రాజెక్ట్? యాక్చువల్లీ మా అబ్బాయి ఇప్పుడు యూఎస్లో ఉన్నాడండి, ఇంజనీరింగ్ చేస్తున్నాడు, డ్యూయల్ మేజర్ చేస్తున్నాడు. ఇంకొక 1 monthలో అయిపోతుంది. ఇండియాకి జనవరిలో రావాలి. వచ్చాక అంటే చెయ్యాలా లేదా అన్నది ఇంకా సీరియస్గా డెసిషన్ కాలేదు. ఎందుకంటే ఈ ఇండస్ట్రీ అనేది వెరీ టఫ్ ఇండస్ట్రీ. సక్సెస్ రేట్ ఓన్లీ 20% ఉన్న ఇండస్ట్రీలో ఏదో హ్యాపీగా ఎక్కడో జాబ్ చేసుకోవచ్చు కదా, ఇందులో తీసుకురావాలని ఒక సెకండ్ థాట్. అండ్ అట్ ద సేమ్ టైం తను కూడా వెరీ కీన్గా లేడు అబ్బాయి కూడా. ఒకవేళ అన్నీ కరెక్ట్గా ఉండి అప్పుడు వచ్చిన మీరు అన్నమాట అయితే న్యూస్లోకి వచ్చింది అప్పుడు అది. ఎందుకంటే వాళ్ళు కూడా మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాకు. అమ్మాయి కూడా చాలా బ్రిలియంట్ ఆర్టిస్ట్, రాజశేఖర్ గారు అమ్మాయి. ఇద్దరు జోడీ బాగుంది. అంటే ఒకవేళ వర్కౌట్ అయితే ఇట్ విల్ బి వెరీ గుడ్. అంటే ఇద్దరికీ తగ్గ కథ దొరికి ఇది ఇద్దరికీ వైబుల్ అయ్యి, అమ్మాయి కూడా ఇది సేఫ్ మంచి ప్రాజెక్ట్ అవ్వాలి, ఈ అబ్బాయికి కూడా తనకు బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా సూట్ అయ్యేది అవ్వాలి, ఇద్దరికీ మేలు జరుగుతుందంటే తప్పకుండా చేస్తాం డెఫినెట్గాను.
అంటే అందరి క్షేమం చూసుకుని చేస్తాం ఇది. సో ఇట్ విల్ బి గుడ్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్. ఇంకా ఏ డెసిషన్ దాని గురించి రాలేదు, మంచి కథ అసలు ఫస్ట్ ఇంకా సెట్ కాలేదు. ఓకే ఓకే. మీరు డైరెక్షన్ చేస్తారా వేరే వాళ్ళు? లేదు, నేను చేయను. అది ప్రొడక్షన్ కూడా నేను చేయకపోవచ్చు. ఓకే. ఎవరు చేస్తే కొత్త డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకుంటున్నాం ఆ విషయంలో. దీంట్లో యాక్చువల్లీ ఇంకా క్లారిటీ రాలేదు ఈ ప్రాజెక్ట్ గురించి. ఓకే ఓకే. మీరు డైరెక్షన్ చేస్తున్నారా నెక్స్ట్ ఇయర్ ఏదో అంటున్నారు? అనుకున్నా. యాక్చువల్లీ నేను రాసుకున్న స్క్రిప్ట్ ఉంది. అయితే ఎప్పుడు కూడా ఏమవుతుందంటే నేను రాసుకున్న స్క్రిప్ట్ కన్నా బెటర్ వస్తున్నాయి. ఓకే ఓకే. ఇప్పుడు వివేక్ ఆత్రేయ స్క్రిప్ట్ కన్నా ముందు నేను చేయాలి అనుకున్నా. బట్ తన కథ విన్నప్పుడు, తన నేరేషన్ విన్నప్పుడు నా పాయింట్ కన్నా తనది బాగుంది. నా స్క్రిప్ట్ కన్నా 30-40% ఎక్కువ మార్కులు అక్కడ పడ్డప్పుడు సినిమా విజయం ఇంపార్టెంట్ మనకి. నేనే డైరెక్ట్ చేయాలన్నది ఇక ఆల్వేస్ పోస్ట్ పోన్ ఇట్ అని అనిపించింది. సో అందుకనే దానికి వెళ్ళడం జరిగింది. మీరు ఇప్పుడు డైరెక్షన్ చేస్తే ఇప్పుడున్న జనరేషన్తో పోటీ పడగలని అనుకుంటున్నారా? అది పరీక్షే మీరు అన్నట్టుగా. అంత ఈజీ టాస్క్ కాదు అది. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న యంగ్ జనరేషన్ డైరెక్టర్స్ 25-30 year old బాయ్స్, వాళ్ళ థాట్ ప్రాసెస్ చాలా బాగుంటుంది. డెఫినెట్లీ నా థాట్ ప్రాసెస్ కన్నా వాళ్ళది బాగుంటుంది. వాళ్ళతో పోటీ పడడం అనేది ఒక కత్తి మీద సాంపు లాంటిదే. మొన్న ఒక పెద్ద డైరెక్టర్ అంటున్నారు వివేక్ ఫోన్ చేసి, ఎంత బాగా చేశాడు అతను డైరెక్షన్ అని. అతనికి ఫోన్ ఇవ్వు, అడిగి ఫోన్ ఇవ్వు అన్నాడు. ఫోన్ ఇచ్చి, ఏంట్రా ఇరక్కుమ్మేసాను అసలు ఏమనుకుంటున్నావు? మరి వంశీ గారు కృష్ణ వంశీ గారు చేసి, నేను ప్రేమలో పడిపోయాను, అదేలా ట్రీట్ చేశావు, ఇదేలా ట్రీట్ చేశావు, రాజ్ ఎక్కడున్నాడు అన్నాడు. ఇక్కడే ఉన్నాడు సార్. ఫోన్ ఇచ్చా. ఇస్తే ఆ టైంకి మేము ఫోరం మాల్లో సినిమా చూస్తున్నాం. మన సినిమా యూనిట్ అందరం వెళ్ళాం. 20 minutes మాట్లాడి అప్రిషియేట్ చేశారు. అది ఆయన గొప్పతనం. ఒక చిన్న డైరెక్టర్ని, మొట్టమొదటిసారి డైరెక్టర్ని చేస్తే ఇంత అప్రిషియేట్ చేస్తే మావాడు ఎక్సైట్ అయిపోయాడు. సార్ నేను మీకు వీరాభిమాన్ని, ఇప్పుడే కాదు రైట్ ఫ్రమ్ మీరు నిన్నే పెళ్ళాడుతా దగ్గర నుంచి మీ సినిమాలంటే నాకు పిచ్చి, మీ గులాబీ ఇవన్నీ అంటే, అలానే మీరు నాకు చేయడం నా ఆనర్ సార్ అని మావాడు ఫీల్ అయ్యాడు. అలాగే సిరివెన్నెల గారు ఫోన్ చేశారు, రాజా ఏం చేస్తున్నావు రాజా, నువ్వు మంచి క్వాలిటీ పెంచుకుంటున్నావు, నా తమ్ముడు అనిపించి గర్వంగా ఉంది అని. ఇవన్నీ అప్రిసియేషన్ వచ్చినప్పుడల్లా ఈ అప్రిసియేషన్ ఆ డైరెక్టర్లకు చెందుతుంది. గుడ్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ని ఇళయరాజాతో పోల్చారు మీరు చాలామంది, స్టేజ్ మీద కావచ్చు, బయట కావచ్చు. అది ఎంతవరకు జస్టిఫై అయింది? అంటే ఆయనతో పోల్చడం అంటే ఆయనంత క్యాపబిలిటీ ఉన్నవారని కాదు. ఆయన షేడ్స్ అక్కడక్కడ కనిపిస్తున్నాయని. పైగా ఇప్పుడు ఒక గురు పరంపరలో ఒక శిష్యులు ఆ గురువు చేసే అడుగుజాడలో వెళ్ళాలని ప్రయత్నం చేస్తారు. అటువంటి అటెంప్ట్ ఈ అబ్బాయి చేశాడు. ఇతను ఏఆర్ రెహమాన్ స్కూల్లో చదువుకుని వచ్చాడు చెన్నైలో. డెఫినెట్లీ ఇతని ఐడియాలజీ బాగుంటుంది. మ్యూజిక్ ఇవ్వాలి అనుకున్నప్పుడు రాగా బేస్డ్ ఇక్కడ వెళ్దాం, ఇక్కడ ఈ ఇన్స్ట్రుమెంట్స్ వాడదాం అని బాగా చాలా డీటెయిల్ రీసెర్చ్ చేసి సినిమా చేశాడు ఇతను. సో ఇందులో అతన్ని ఆయనతో సమానంగా పోల్చడం కాదు, ఆ డైరెక్షన్ వైపు వెళ్తున్నాడు, ఆ దారిలో ప్రయాణిద్దాం అనుకుంటున్నాడని పొగడ్డం తప్పితే అంత మహానుభావుడితో మనం ఎక్కడ పోలుస్తాం, రాజా గారు ఎక్కడ. అండ్ ఈ అబ్బాయి డెఫినెట్లీ ఫ్యూచర్లో మీరు తప్పకుండా తెలుగు ఇండస్ట్రీలో గుర్తుంచుకోగల మ్యూజిక్ డైరెక్టర్స్ అవుతారు, ఖచ్చితంగా చెప్పగలను. ఈ ప్రశాంత్ విహారీ అనే కుర్రాడు. ఓకే. ఫైనల్గా ఒక ఫ్యామిలీ క్వశ్చన్తో ఇంటర్వ్యూ ముగిద్దాం. నాన్నగారి గురించి ఇంకా తెలియని విషయాలు చాలా ఉన్నాయి మీరు చెప్పాల్సినవి. తను ఎంత మోడీ గారు కూడా కాల్ చేసి దండం పెట్టుకునేంత, అంటే ఏంటి ఆయన గొప్పతనం ఏంటనేది ఇంకా మీరు క్లారిటీగా చెప్పట్లేదు. ఆయన ఇన్సిడెంట్స్ కొన్ని చెప్పండి. నాన్నగారు ఎప్పుడు ఒక మాట అనేవారు, దైవభక్తి కన్నా దేశభక్తి గొప్పది. అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు బి ప్యాట్రియాట్. దేశాన్ని ఫస్ట్ గౌరవించు. నువ్వు ఆ తర్వాత నువ్వు దేవుణ్ణి పూజించేమన్నా చేయి. నేను రోజు ఎవ్రీ థర్స్డే ఉపవాసం ఉంటానండి, ఇవి ఉంటానండి అని, ఇటువంటి ఈవెన్ నేషనల్ యాంథమ్ కూడా రాదనుకోండి, ఆయన కోపం వచ్చేది. దెర్ ఈజ్ టూ డిఫరెన్స్ ఇక్కడ. దైవభక్తి అనేది పర్సనల్. దేవుడు మీరు ఎందుకు పూజిస్తారు, నాకు డబ్బు రావాలి, ప్రమోషన్ రావాలి అని. మరి దేశాన్ని ఎందుకు ప్రేమిస్తారంటే ఆయన డెఫినేషన్ నాన్నగారిది, యూనిటీ, వీఆర్ ఆల్ వన్ అని ఒక ఫీల్ ఉండదు అందులోనే అన్ని మతాలు, అన్ని రిలీజియన్స్ ఉన్నాయి. అది చెప్తే అంటే ఇక్కడ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఆయన ఐడియాలజీ ఈజ్ వెరీ డిఫరెంట్. ఫస్ట్ ప్యాట్రియాట్ ఆయన. హిస్టరీ అంటే చాలా ఇష్టం. సో ఈ పరంపరలో ఆయనకి వీళ్ళంతా ఇదే ఐడియాలజీలో ఉన్నటువంటి కొందరు, మోడీ గారు కావచ్చు, లేకపోతే వాజ్పేయి గారు కావచ్చు, అయితే వీళ్ళ స్కూల్ బీజేపీ అయ్యి ఉన్నారు అంతే. బట్ మోరల్లెస్ వీళ్ళంతా ఆయన శిష్యగణం అని అనొచ్చు. అలాగే నాన్నగారు అంటే మంచి రికార్డు ఉంది వెంకయ్య నాయుడు గారికి, వీళ్ళకి. అలాగే అట్ సేమ్ టైం కేసీఆర్ గారు కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు,
ఓకే. ఆయన పట్ల రిగార్డ్ ఉన్నవారు వీళ్ళందరూ. ఇన్సిడెంట్స్ చెప్పండి. ఆయన ముందే ఊహించి చెప్పేవారంట ఏం జరుగుతోంది అని. అంటే ఇక్కడ ఐ డోంట్ నో ఇక్కడ ఎలా చెప్పొచ్చు, బట్ ఆయన ఏంటంటే స్పిరిచువల్ పర్సన్. ఒకటి హారోస్కోప్స్ అవి చూసేవారు సరదా కొద్దీ. ఎగ్జాంపుల్ చెప్పండి. అంటే ఎవరైనా ఏదైనా ఆయన్ని మాకు ఇలా ఉందండి ఇబ్బంది ఉంది అని అంటే యూస్ టు సే మీరు ఒక లేకపోతే ఇవాళ నుంచి ఒక 8 డేస్లో ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని అంటే అయ్యేది. ఇట్ డజంట్ మీన్ దట్ దాన్ని ఏమనాలి అంటే ఆయన ఇలా జరుగుతుందని ప్రెడిక్షన్ అన్నానా, లేకపోతే ఆయన నోటితో వాక్శుద్ధి కూడా అయి ఉండొచ్చు. ఆయన చెప్తే జరిగేది. ఆ విధంగా చాలామంది ఆయన దగ్గరికి వచ్చి ఉండేవారు. ఎంతో ఫాలోయింగ్ ఉండేది. అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన స్పిరిచువల్ అన్నిటికన్నా కూడా జనరల్గా ఎవరైనా ఏమన్నా చేయాలంటే కొంత షేర్ ఆఫ్ యువర్ ఇన్కమ్ ఎవరికో చారిటీకి ఇవ్వండి అనేవారు. ఆయన ఐడియాలజీకి తగ్గట్టుగానే మేము ఒక ఫౌండేషన్ పెట్టాం, శివానంద హంగర్ ఫౌండేషన్ అని. ఓకే. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఆ శివానంద హంగర్ ఫౌండేషన్లో ఎవ్రీ ఫ్రైడే, సాటర్డే, సండే 3 days, ఫ్రైడే లిమిటెడ్గా, సాటర్డే, సండే పూర్తిగా ఒక 250 చిల్డ్రన్కి, ఓకే, ఆర్ఫాన్స్కి, చిల్డ్రన్కి హైదరాబాద్లో ఎవ్రీ వీక్ ఓకే, ఒక బస్తీకి ఎక్కడికో వెళ్ళి ఒక 2 ఇన్నోవాల్లో ఫుడ్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో కాసేపు ఇంటరాక్ట్ చేసి వస్తాం మేము. ఇది ఎక్కడ మేము బయట అనం. ఇది దాని పేరు శివానంద హంగర్ ఫౌండేషన్. అంటే దీంట్లో ఏంటంటే మనం వాళ్ళకి ఏదో చాలా ఇచ్చేసామని కాదు, మనం ఇచ్చే కొంచెమే, బట్ దాంట్లో ఐడియాలజీస్ టు ఇంటరాక్ట్ విత్ దెమ్. మేము మీతో కలుస్తున్నాము, వచ్చి మనంతా ఒకటే అని చెప్పడం, ఫుడ్ ఇవ్వడం గొప్ప విషయం కాదు అక్కడ, కానీ దానికి ఒక ఫండ్ క్రియేట్ చేసి అందులో చేస్తున్నాం. ఓకే ఓకే అని కాదు, ఎవరైనా మనిషి తప్పిపోయినా ఫలానా దగ్గర జరగబోతుందన్నా కూడా మీరు నాన్నగారు చెప్పేవాళ్ళంట, అక్కడ ఉన్నాడు రా తీసుకెళ్ళని. అంటే నిజమేనా? అయ్యా, ఆయనకి అలా కూడా ఉండేది. ఎవరైనా అడిగితే ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది అంటే ఎగ్జాక్ట్గా యూస్ టు సే చెప్తే అలా జరిగేది. చాలామంది ఆయన శిష్యగణం చాలా 100,000 మంది ఉన్నారు. అయితే ఎప్పుడు కూడా నేను ఆయన పేరు ఎక్కడ కూడా నేనున్నటువంటి సమాజంలో లేకపోతే నేనున్న ఇండస్ట్రీలో ఎక్కడ ఆయన పేరు యూజ్ చేయలేదు. ఎందుకంటే ఆయన పేరుని నేను ఎక్కడ వాడడం నాకు ఇష్టం లేదు. ఆయన పేరుని నా సొంతాన్ని నాకే నా మనసులోనే వాడుకుంటాను రోజు నేను, అంతే. ఇక్కడ చాలామంది తర్వాత తెలిసిన వాళ్ళు మీరు వాళ్ళ అబ్బాయి అని. నేను ముందు నేను ఎక్కడ చెప్పలేను చాలా చోట్ల. పర్టికులర్లీ అది నాన్నగారు పోయినప్పుడు చాలామంది సడన్గా బయట తెలిసింది హూ ఈజ్ హిస్ సన్ అని. సచ్ ఏ గ్రేట్ సోల్ హీఈస్. ఐఎమ్ ఫార్చునేట్ టు బి హిస్ సన్ అని నేను అనుకుంటాను. అండ్ ఒకటి, మనిషి జీవితం అంటే ఒక సినిమా మాత్రమే కాదు, జీవితంలో సినిమా అనేది జస్ట్ ఒక పార్ట్ మాత్రమే. మనిషి పరిపూర్ణంగా మారడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా ఇది సినిమా కాకుండా మీ ఫ్యూచర్ గోల్ ఏంటి? ఒక పూర్తి మనిషిగా మనం అనుకోవడానికి మనం ఇంకా చాలా చేయాలనుకుంటాం. మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి? ఇంకా ఎలా ఉండాలనుకుంటున్నారు ఫ్యూచర్లో? డెఫినెట్లీ నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. ఐ వాంట్ బి క్లోజర్ టు నేచర్. మేబీ వెరీ ఫ్యూ ఇయర్స్లో ఐ వాంట్ గో ఆఫ్ ఫ్రమ్ దిస్ లైమ్ లైట్. ఇది నేను ఎప్పుడు ఇక్కడే ఉంటూ ఇలా చేస్తూ ఉంటానని మాత్రం నేను చేయను, ఎక్కువ రోజులు చేయను ఇలాగా. అంటే సక్సెస్ ఉండి అన్నీ బాగున్నప్పుడే వదిలేసి వెళ్ళిపోవాలి. అన్నీ అయ్యాక ప్రపంచం మన తరిమేశాక మనం వెళ్ళిపోవడం కాదు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. మేబీ ఇంకొక ఫ్యూ ఇయర్స్ చేస్తాను, బట్ తర్వాత మాత్రం ఒక డెస్టినేషన్ అనుకున్నాను. ఐ వాంట్ గో ఆఫ్ టు ఏ ప్లేస్ వేర్ దెర్ ఈస్ క్లోజర్ టు నేచర్, క్లోజర్ టు వాటర్. ఉన్న చోటికి వెళ్ళాలి. నా జీవితం డ్రీమ్ అనమాట. ఒక ల్యాండ్ తీసుకొని, అగ్రికల్చర్ ల్యాండ్, మధ్యలో చిన్న హట్ లాంటిది వేసుకొని చుట్టూ కూరలన్నీ పండించుకుంటూ అక్కడ ఉండాలని. మనుషులతో అంత సంబంధాలు అంటే తెంచుకోవడం అంటే మనుషులు మనకు కావాలి, వాళ్ళ ఎఫెక్షన్, వాళ్ళ ప్రేమ. ఎందుకంటే సంఘం మనకు చాలా హెల్ప్ చేసింది, చాలా చేశారు వీళ్ళంతా. బట్ ఇన్ రిటర్న్ వాళ్ళకి నేనేమి ఇచ్చాను నాకు తెలీదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే దెర్ ఇస్ సంథింగ్ వీ హ్యావ్ టు పర్స్యూ అనిపిస్తుంది నాకు, బియాండ్ దిస్. లేకపోతే దెర్ ఇస్ నో పర్పస్ ఆఫ్ లైఫ్. అదేదో మేబీ అది ఇట్ కుడ్ బి మెడిటేషన్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. ఐ వాంట్ టు గో ఆఫ్ ఫ్రమ్ దిస్. ఓకే ఫైనల్గా ఇంటర్వ్యూ ముగించే ముందు మీరు పాటలు పాడతారు కదా బాగా? ఓ లేదు, అస్సలు లేదు, అస్సలు లేదు. సరే, ఇంకొక హిందీ డైలాగ్ మీ ఇష్టం. मैंने एक बार कमिटमेंट कर दी, खुद को भी नहीं सुनता. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ వండర్ఫుల్ టైం అండి. ఇట్స్ అమేజింగ్ టాకింగ్ టు యూ. మీ ఇంటర్వ్యూలు ఎప్పుడు చూస్తుంటాను నేను.
ఏదైనా ర్యాండమ్గా అలా బ్రౌజ్ చేస్తే మీది వస్తే హ్యాపీ చూస్తాను. ఎందుకంటే మీరు అడిగే క్వశ్చన్లు ఫ్రెష్గా వేరుగా ఉంటాయి, డిఫరెంట్గా. ఐ అప్రిషియేట్ యూ. యూ కీప్ రాకింగ్. మీ ఇంటర్వ్యూకి కొంచెం కష్టపడాల్సి వచ్చింది, అన్ని ఇంటర్వ్యూలు చూసాక ఇంకేం అడుగుతాను కొత్తగా అని. బట్ స్టిల్ ఏదైనా ఒకటి రెండు అయి ఉంటాయి, బట్ అవి మంచి క్వశ్చన్స్ కాబట్టి ఇంకా రీచ్ ఎక్కువ ఉండాలన్న ఉద్దేశంతో రెండు అడిగాను. సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా మంచి ఈసారి మాత్రం జానర్ మార్చి మంచి సినిమా తీయాలి మీరు. ఇంకా మంచి సినిమా మీన్స్ వేరే జానర్లో తీయాలండి. థ్యాంక్ యూ సో మచ్.